స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా ఒక చిన్న సిరీస్ చెప్పుకుందామండి. చీకటి చిన్నరాజు చెప్దాం. చీకటి చిన్నరాజు. ఏంటి రమ్మగారు? ఏమి లేదు, మామూలు కదే, పేరే అలాంటిది. చీకటి కోడల్లాగా ఉన్నాయి. 16 రాత్రులు అనగానే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ అదే చేస్తారు కదా. భలే సిరీస్ రమ్మగారు అవి. 16 రాత్రులు, అపూర్వ చింతామణి, సూపర్ అవి. ఒక ఊపు ఊపేసినాయి. ఎవరెవరు చూడలేదో వాళ్ళందరూ మళ్ళీ చూడండి. మళ్ళీ చూడండి. అప్పుడు ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా ఆడియన్స్ డెఫినెట్ గా చూడాలండి. సరే, చీకటి చిన్నరాజు ఎవడు వాడు, ఏమిటి కథ? పూర్వం కళ్యాణి రాజ్యానికి ధర్మపాలుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన భార్య మణిమాల. చాలా కాలం సంతానం లేదట. అయితే ఒకనాడు ఈయన వేటకెళ్ళాడు. వేటకెళ్తే కొంచెము వేట ప్రోగ్రాం అంతా హడావిడిగా ముగుస్తూ ఉండగా ఈయన కొంచెం పక్కకి వెళ్ళిపోయాడు సైన్యం నుంచి. మామూలుగా వేటకి వాటికి ఎట్లా వెళ్తారు, గుంపు ఉంటారు రాజుగారి వెనక. దేన్నో చూసి వేట తమకం. వేట ఏంటంటే అదొక పిచ్చ కింద ఉంటుందన్నమాట. ఏదైనా కనపడింది అనుకో దాని వెనకాల పరిగెడతారు. వెనకాల ఎవరైనా వస్తున్నారు రావట్లేదు చూసుకోరు. అవును. అది చూసుకొని తనంతో ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అడవి మధ్యలోకి. వెళ్ళిపోతే ఈ అడవి మధ్యలో ఇంకా పులి దాడి చేసేసింది ఈయన మీదకి, వెనక్కి తిరిగేసింది. ఆ సమయంలో ఏమైంది, ఈయన బాణం వదిలేసరికల్లా ఈయన కంటే ముందే ఇంకో బాణం తగిలింది ఆ పులికి. అది ఎవరా అని చూస్తే దూరంగా ఒక చోట నిలబడి ఉన్న ఒక ధానుష్కుడు ఒకడు బాణం వేస్తూ కనపడ్డాడు. సరే వెళ్ళి చూసేసరికల్లా ఆమె ఒక స్త్రీ. రాజుగారి ప్రాణాలు కాపాడింది. ఆవిడ సౌందర్యవతి, యవ్వనవతి, బాగుంటుంది. రాజుగారు ఎవరు ఏమిటి అని కనుక్కుంటే అక్కడున్న శంబర రాజ్యానికి రాకుమార్తెని, మా అన్నయ్య మేము వేటకొచ్చాం, నేను కొంచెం యువతలకు వచ్చాను, మా వాళ్ళు వెనకాల ఉన్నారు, మీ ఇది కనపడింది, మీరు పులిని తరుముకుంటూ వచ్చారు, పులి మీ మీదకి దూకపోతుందని బాణం వేశాను అని చెప్పింది. ఆ అమ్మాయి పేరు సుమరేఖ. ఆవిడ అన్నయ్య రాజవర్మ. ఈయన ఆవిడ సౌందర్యానికి పడిపోయాడు. ఓకే. ఆమెను వివాహం చేసుకుంటానని అడిగాడు. అడిగేసరికల్లా ఈవిడేమంది, ఇట్లా కనపడంగానే పెళ్లి చేసేసుకుంటారా అంటే, కాదు నేను వివాహితుడినే, నేను రాజు ఇంకో 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీ సౌందర్యము నాకు నచ్చిందని ఆవిడ్ని తీసుకొచ్చాడు. తనతో పాటు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలంలో ఇది మామూలే కాబట్టి రాణిగారు ఏమనలా. ఓకే. చాలా కాలం సంతానం లేరు, ఈవిడికి పిల్లలు పుడతారని ఊహించారు. ఈవిడ ఒక మాధవని ఒక మనిషిని అరేంజ్ చేసుకుంది. క్రమంగా పెత్తనం అంతా చేజెక్కించుకుంది బాగా. మణిమాలాదేవి ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండేది. ఇంతలో ఒక కొత్త వార్త వచ్చింది. ఏమిటంటే ఇంతకాలం పిల్లలు లేని మణిమాలాదేవి గర్భవతి అయింది అని. ఇప్పుడు వీళ్ళకి తట్టింది, ఈ సుమరేఖకి ఆమె అన్నయ్యకి. ఇప్పుడు రాణిగారికి అంగరంగ వైభవంగా సీమంతం చేస్తారు. పొద్దున ఆవిడ కుమారుడు పుడితే వాడు రాజు అవుతాడు. అంతే. ఇప్పుడు రాజుగారి ప్రేయసే సుమరేఖ. ప్రియ భార్య కానీ ఉత్తరాధికారి కాదు. ప్రజలు ఒప్పుకోరు. రాజు ఇంకా మరి ఇప్పటిదాకా గర్భవతి కానీ సడన్గా సంతానం అనేసరికి సంతానం మీద వ్యామోహం ఎవరికైనా ఉంటుంది. రాజ్యానికి ఉత్తరాధికారి. దాంతో వీళ్ళకి ఏమనిపించింది, ఎలాగైనా ఈవిడ్ని తప్పించాలని ఏం చేశారు, ఆ సైన్యాధిపతి అతని పేరు ఏదో సమరపాలుడు లేదా సమర భూపతి అనుకుందాం, ఈయన ధర్మపాలుడు కదా, ఆ సమర భూపతికి ఒక ఉత్తరం వచ్చింది. ఏమని, మణిమాలాదేవి రాసింది, రాజుగారి ప్రవర్తన బాగుండలేదు, ఎక్కువగా ఆయన సుమరేఖతో గడుపుతున్నారు, మరి సుమరేఖ పరిస్థితి కూడా ఏదో, ఆ అమ్మాయి చాలా పెత్తనాలు అవి చెలాయిస్తుంది, ఒకసారి రండి మీతో మాట్లాడాలి అని రాణిగారు రాసినట్టు ఒక ఉత్తరం రాయించారు. ఉత్తరం చదువుకున్నటువంటి సమరవర్మ వచ్చాడు ఇక్కడికి, అంతఃపురానికి వచ్చాడు. ఈ ఉత్తరం పంపించే రోజుల్లోనే ఈవిడ రాజుగారికి చెప్పింది, ఏమిటో ఆవిడ గర్భవతి అని అదని, ఇన్నాళ్ళు కలగని సంతానం ఇవాళ ఎలా కలిగింది, మీరేమో ఎక్కువగా ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు, అప్పుడప్పుడునే వెళ్తున్నారు ఆవిడ దగ్గరికి. ఆవిడ మీద కొన్ని మాటలు పుట్టినాయి. నా చెలికత్తెలు చాలామంది నువ్వెవరితోటి మాట్లాడావు మగవాళ్ళతో, మీ తోడుకోడలు అందరితోటి మాట్లాడుతుందని నాకు చెప్తున్నారు, సైన్యాధికారితోటి ఈవిడికి సంబంధం ఉందని రాజుకి హింట్ ఇచ్చింది. నేను నిరూపిస్తా, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు నీకు నిరూపిస్తానని చెప్పింది. రాజు కొంచెం కాస్త ఆలోచిస్తున్నాడు, అవునా కాదా, ఇంతకాలం నుంచి కలుసున్నా, ఆవిడ చిన్నప్పుడే పెళ్ళయింది, ఆవిడ ఎప్పుడు అలాంటిది కాదు, ఇట్లా ఎందుకు వచ్చింది, ఈయనకి ఏమనిపిస్తుంది, నేను సుమరేఖతో ఎక్కువ గడుపుతున్నా, అందుకని ఈవిడేమైనా కొత్త వేషం వేస్తుందేమో అనిపించింది.
ఈ ఉత్తరం చూసుకున్నటువంటి సమరవర్మ గారు వచ్చాడు. వచ్చి వాకిట్లో నుంచి లోపలికి అంతఃపురంలోకి ప్రవేశించాడు. సైన్యాధిపతి వచ్చాడు అనగానే మరి సహజంగా ఆయన ఎందుకు వచ్చాడో అని ఆవిడ లేచి వచ్చింది. వీళ్ళిద్దరూ ఓ గదిలోకి చేరేసరికల్లా రాజుగారు వచ్చేసారు. ఎవరెవరా ఇంత పని చేస్తావా, వీడిని బంధించండి అన్నారు. సైన్యాధిపతిని బంధించేశాడు. రాణి గారిని చెడదిట్టాడు. ఆవిడ తెల్లబోయింది. ఇప్పుడే ఉత్తరం వచ్చింది, ఇప్పుడే అతను వచ్చాడు, ఉత్తరం కాదు ఇప్పుడే అతను వచ్చాడు, అతను ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలీదు, ఇప్పటిదాకా ఏనాడు అతను వచ్చినవాడు కాదు, నువ్వు లేనప్పుడు నేను ఆయన కలవలేదు అని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అతను ఉత్తరం చూపించడానికేమో ఉత్తరం లాగేసుకున్నారు అతని దగ్గర నుంచి. నేను ఉత్తరం చూసి వచ్చాను అని చెప్పినా కూడా రాణి గారిని అడిగితే నేనేం ఉత్తరం రాయలేదంటుంది. అతనేమో ఉత్తరం చూసి వచ్చానంటాడు. దాంతో అతన్ని బంధించారు, ఊరేశారు ఒక్క రోజులో. అయ్యో. సైన్యాధిపతి తిరగబడతాడు ఇక్కడ, అతన్ని తప్పిచేశారు. మహామంత్రి కులశేఖరుడు ఆయన ఏమన్నాడు, మహాపతివ్రత మణిమాలాదేవి ఆవిడ చాలా ఉత్తమురాలు, ఇప్పుడు అతనికి శిక్ష విధించినట్టుగా ఈవిడికి విధిస్తే ఎట్లా, పైగా గర్భవతి, స్త్రీలను శిక్షించకూడదు మనం అంటే ఈయన ఏమన్నాడంటే ఒక సుమంత్రుడని ఒక వీడిని పిలిచి సైనికాధికారిని, ఈవిడిని అడవుల్లో దింపేసిరా, బతికితే బతుకుతుంది, పోతే పోతుంది అని. నేను పతివ్రతనని ఆవిడ పదే పదే చెప్పింది. పతివ్రతమైతే బతుకుంటావు, లేకపోతే పోతావన్నాడు రాజు. ఈ సుమంత్రుడి దగ్గర గుర్రం ఎక్కించి పంపించేశారు. ఏం చేస్తుంది, గుర్రబండి ఎక్కించేశారు. వెళ్ళిపోతే అడవి మధ్యలోకి తీసుకెళ్ళి, కథ కూడా ఈ అడవి మధ్యలోకి వెళ్ళటం అదే మొదలు పెడతారనమాట. నేను తర్వాత కథ అంతా ముందు చెప్తున్నా. అడవి మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడో చోట వదిలిపెట్టమన్నారమ్మా, ఇక్కడ దింపుతానంటే ఆవిడ బతిమలాడుతుంది, ఆయన నీ పుణ్యం ఉంటుంది, నీకు నేను తెలుసు, సైన్యాధిపతి తెలుసు, ఇట్లా ఎందుకు జరిగింది అనేది నాకు అర్థమే కావటాన్ని నా ఊహకు అందటం లేదు, ఇక్కడ నన్ను దింపద్దు, ఈ నట్టడవిలో, ఈ అడవి చివర మా గురువుగారి ఆశ్రమం ఉంది, అక్కడ వదిలిపెట్టు అని చెప్పేసరికి ఇతను ఏం చేస్తాడు, మరి ఏం చేయాలి, గర్భవతి రాణిగారు, రాజుగారు ఆజ్ఞ ఉంటే మాత్రం సరే. ఇతను ఏం చేశాడు, అడవి మధ్యలో వదిలిపెట్టమన్న మాటని మింగేసి అడవి చివరి దాకా తీసుకెళ్ళాడు. అక్కడ ఒక ఋష్యాశ్రమం ఉంది. పోనీలే. సరే ఆ ఋష్యాశ్రమం వెళ్ళి తలుపు కొట్టేసరికల్లా ఆ తలుపు తీసి ఆయన నిర్ఘంటపోయాడు. ఇదేమిటమ్మా మణిమాలాదేవి నువ్వు వచ్చావు ఏమిటంటే ఆవిడ పరమ దుఃఖంతో, నేను వెళ్ళగొట్టబడ్డాను, నా చరిత్రకే కళంకం వచ్చింది, గర్భవతిని, అక్కడ ఇంకా సంతానం కలుగుతుందో లేదో తెలీదు, రాజ్యానికి ఉత్తరాధికారి శిశువు, నాకు ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చానని చెప్తాను. ఈ సుమంత్రుడికి నేనేం చెప్తాను, నేను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి బండిని వెనక్కి పంపిస్తారు. ఈవిడ పరమ దుఃఖంతో రాజుగా ఆయనకి చెప్తున్నాడు. ఆయన పారాయణ స్వామి ఆయన పేరు. ఆయన ఈ మణిమాలాదేవి తాలూకు పుట్టింటి ఆస్థాన గురువుగా ఉండేవారు. ఓహో. ఆయన ఇక్కడ ఉన్నాడని ఈవిడికి తెలుసు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, సరే ఈవిని తన దగ్గర అట్టి పెట్టుకుంటాడు. చూద్దాం, మన అవకాశం కోసం చూద్దాము. సుమరేఖ ఇప్పుడు రాణిగా ఉంది, రెండో రాణిగా ఉంది. ఆమె అన్నయ్య చాలా మటుకు రాజ్యంలో తన ప్రతిభ చూపిస్తున్నాడు. ముందు నాటికి ఎట్లా ఉంటుందో, రాజ్యం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందా, ఏమవుతుంది, ఆమెకు సంతానం కలిగితే జ్యేష్ఠుడిని వదిలిపెట్టి రెండో భార్య సంతానానికి అవకాశం ఇస్తారా, అదేమిటో తెలియదు. ముందు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన గర్భం ఈ శిశువుని రక్షించుకోవాలి, ఇక్కడే ఉండిపోతుంది. ఉన్నాక కొంతకాలానికి ఆవిడికి కుమారుడు కలిగాడు, చక్కటి పిల్లవాడు పుట్టాడు. సరే సంతానం ఒక సంతానం అయితే గ్యారంటీగా వీడే రాజు, అంతే. వినయపాలుడు అని పేరు పెట్టి పిల్లవాడిని పెంచారు. ఆ 18-19 ఏళ్ళు వచ్చేదాకా ఎన్నో రకాల యుద్ధ విద్యలు నేర్పించారు. ఈ పారాయణ స్వామిని చూడ్డానికి అన్ని రాజ్యాల నుంచి చాలామంది ఆయన శిష్యులు వచ్చేవాళ్ళు. వచ్చిన శిష్యుడు వచ్చినట్టు సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి ఈ అడవిలో ఈ పిల్లవాడికి రాజోచితమైన విద్యలు నేర్పించేవాళ్ళు. ఎన్నో రాజోచిత విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకుని 18 నుండి 19వ ఏడు వచ్చాక, అంటే మన ప్రకారం మైనారిటీ వెళ్ళిపోయాక అక్కడ కూడా రాజ్యంలో 19వ ఏట ప్రజల్లోకి పంపటము, 20వ ఏట రాజును చేయటము వాళ్ళ పద్ధతి. 18 నిండాక ఊళ్ళల్లో తిరగడానికి పంపించేవాళ్ళు రాజకుమారులని. వాళ్ళు అన్ని ఊళ్ళు తిరిగి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు ఏమిటి, మన తర్వాత మన రాజ్యం తాలూకు సరిహద్దులు ఏమిటి, అలా సరిహద్దుల దాకా వెళ్ళి చూడడం ఆ కాలపు ఆచారం. ఆచారం ప్రకారం ఈ కుర్రవాడికి విషయం అంతా చెప్పారు. ఇది మన పరిస్థితి అని చెప్పి, నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని వశం చేసుకునే పూచి నీది, ఏం చేయాలి ఎలా చేయాలో మేము చెప్తాం,
అడవి చివరి నుంచి అడవి మొదట్లోకి మేము షిఫ్ట్ అయిపోతాం, నీకు అవసరమైతే ఏదైనా సహాయాన్ని మా సలహాన్ని నేను అందిస్తానని చెప్పాడు పారాయణ స్వామి. చెప్పాకే కుర్రవాడు మన వినయ్ పాలుడు ఏం చేశాడు, కొంత ధనాన్ని మూటగట్టుకుని ఈవిడ వచ్చేటప్పుడు కొంత బంగారం తెచ్చుకుంది, ధనం తెచ్చుకుంది. తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటువంటి శిష్యులు కొంత డబ్బు చేర్చారు ఇక్కడికి. ఆ డబ్బు మూటగట్టి ఆ అబ్బాయికి ఇచ్చి పంపించారు. అతనికి ఒక గుర్రాన్ని అరేంజ్ చేశారు. గుర్రం వేసుకుని ఈ అడవంతా దాటి, తర్వాత కాలంలో అమ్మ, తండ్రి, తల్లి, పారాయణ స్వామి కూడా అడవి దాటి ఇటు చివరికి వస్తారు ఊరు వైపుకి. కానీ ప్రస్తుతం ఇతను వెళ్ళాడనమాట. వెళ్ళి కళ్యాణి రాజ్యంలోకి ప్రవేశించాడు. ఈ కళ్యాణి రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, రాజుగారిని చంపేశారేమోనన్న అనుమానం ఉంది. ప్రస్తుతం రాజుగారు రాజవరమే ఉన్నాడు. సుమరేఖకి సంతానం కలగల. ఈ 18 ఏళ్లలో సంతానం కలగలేదు. రాజ్యం ఆవిడది. రాజుగారు తమ మాట వింటలేదని ఆయన్ని ఖైదు చేసి హౌస్ అరెస్ట్ చేశారని, అంతఃపురం లోపల భాగాల్లో ఎక్కడో ఆయన్ని బంధించారని చెప్తారు. కానీ ఆయన అయితే ఎవరికీ కనపట్టలే. చంపేశారన్న మాట కూడా ఉంది. ఓకే, చంపేశారో బతికుంచి ఉంచారో అది ఇంకా తెలియదు. అది కూడా ఈ అబ్బాయి కనుక్కోవాలి. సరే, ఇతను ఏం చేశాడు, వెళ్ళి ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో చేరాడు. ఆవిడకి ఏం చెప్పాడంటే, ఆవిడ బాగా పాత రోజుల్లో బాగానే ఉండేది, ఇప్పుడు ఆవిడ దగ్గర ఏం లేదు, బయట నుంచి వచ్చే జనాలు కూడా ఎవరు లేరు. పెద్దమ్మ, సరుకులన్నీ తెచ్చి పడేస్తా, నాకు వండి పెట్టు, నువ్వు కూడా హాయిగా తిను, నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తాను లాంటి పడక్కు, నీకు తిండి కావాలి, అది నేను పెడతా అని చెప్పి సరేనని ఒప్పుకుంటూ వీడు ఏం చేశాడని సరుకులు తీసుకొచ్చి పడేశాడు. చక్కగా కమ్మగా వండి పెట్టేది, హాయిగా తినేవాడు. రాత్రిపూట పెద్దమ్మ కూడా చాపేసుకుని వీడు పక్కనే పడుకునేది, కానీ వీడు మంచం మీద పడుకునేవాడు. చల్లగా అర్ధరాత్రి అయ్యేసరికి ఊళ్ళోకి వెళ్ళేవాడు. ఊళ్ళో తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ రకరకాల పరిస్థితులు నడుస్తున్నాయి ఊళ్ళో. ఎప్పుడైతే రాజుగారు లేకుండా రాజుగారి బావమరిది రాజు అవుతాడో ప్రజలకు ఒక అసంతృప్తి ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న దొంగతనాలు, దారి దోపిళ్ళు అవి జరుగుతూ ఉండేవి. ఈ దోపిళ్ళని వాటిని అరికట్టడం కోసం కొంతమంది పూర్తి పాత రాజుగారి సేవకులు ఉంటారు, ఏమంటారు, నమ్మిన బంట్లు, వాళ్ళు తిరగబడతారు ఎక్కడో చోట. వీడు రాజు ఏంటి, వీడు అసలు మన రాజ్యం కాదు, వీడిదేమో అదేదో పల్లెటూరు వాడు, అంటే వీళ్ళు ఏమనాలి, ట్రైబ్స్ వాళ్ళు, వాడొచ్చి మన మీద రాజ్యం చేయటువంటి, మనకొక రాజ్యం, మన రాజ్యానికి ఒక పద్ధతి ఉందని ఇట్లా మధ్యలో నగరి జనాలు మాట్లాడుకుని తిరగబడేవాళ్ళు. దాన్ని అణచడానికి రాజవర్మ చాలా ట్రై చేసేవాడు. ఒక పెద్ద గుంపుల్ని కాపలా పెట్టేవాడు. రాత్రిపూట ఎక్కడ ఏ అల్లర్లు తలెత్తకుండా. ఈ అబ్బాయి ఏం చేసేవాడు, వినయ్ పాలుడు ఊళ్ళో అంతా తిరిగి ఊళ్ళో పరిస్థితులు ఒకటి చూసుకుంటూ వచ్చేవాడు. చాలా కాలం అడవిలో పుట్టి పెరగటం వల్ల, అడవిలోనే పుట్టి పెరిగాడు కదా, అక్కడే ఉన్నాడు కదా, అతనికి చిన్న చిన్న 4-5 రకాల ఆకుల్ని మిక్స్ చేసి వాటిలో నుంచి విషం తయారు చేయటము, మత్తు మందు తయారు చేయటము, అలాంటివి మంచి విద్యలు పట్టుబడి ఉన్నాయి వాడికి. అడవుల్లోనే కదా ఉన్నాడు. సరే, ఒకనాటి రాత్రి ఏం చేశాడంటే, ఒక పల్లెటూరు వేషం వేసుకుని ఒక కుండతోటి చెరుకు రసం కుండ నిండా నింపుకుని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఇది ఎక్కడుంది, వెళ్ళాడు వీడు, ఒక సైనిక శిబిరం ఉంది. ఒక సైనికాధికారి, ఒక 15 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుండగా వాడు పక్క నుంచి వెళ్తుండేసరికల్లా సైనికాధికారి కొంచెం కొద్దిగా ఆన్లో ఉన్నాడు అనమాట. కాస్త మధ్య మత్తులుండి, వాడెవడో దొర్లుకుంటూ పోతున్నాడు, ఏదో మోసుకెళ్తున్నాడు, వాడిని పట్టుకోండి అంటే వాడిని పట్టుకొచ్చేసాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే, అయ్యా నా పేరు చీకటి చినరాజు అండి, మరి మన పక్క సందులో శెట్టి గారు అమ్మాయి పెళ్ళయింది కదా, వాళ్ళ పెళ్లి వాళ్ళు పై సందులో పెట్టి ఉన్నారండి, మరి అల్లుడు గారి స్నేహితులందరికీ చెరుకు రసం కావాలని అడిగారు, ఇప్పుడే చెరుకు రసం వచ్చిందండి, సాయంకాలం నుంచి అడుగుతుంటే మాకు దొరకలేదు, ఇప్పుడే దొరికింది, ఇచ్చిరమ్మన్నారండి, అది పుచ్చుకుని వెళ్తున్నాను అన్నాడు. అనేసరికి చెరుకు రసం అనగానే ప్రతి వాళ్ళకి ఏది చూపించు అని తీశారు. బాబోయ్, నా రసం నా కుండ లాగేసుకుంటే ఎలాగండి, వాళ్ళు ఒప్పుకోరండి అంటే, కుండ నిండా వేరేది పోసిస్తాం మేము అన్నారు. అంటే కాదండి శెట్టి గారు ఒప్పుకోరండి, నేను వదలనండి కుండ అన్నాడు. ఒక నెత్తి మీద ముట్టికే పెట్టి కుండ లాక్కున్నారు. లాక్కుని, వెధవా నువ్వు దుర్మార్గుడివి, కంపు సారా ఏదో మోసుకెళ్తున్నావు, నువ్వు సారా ఇక్కడి నుంచి అక్కడికి ఇల్లు మారుస్తున్నావు, నువ్వేమంటారు దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి ఆ నేరం మీద నేను అరెస్ట్ చేస్తామని బెదిరించి అందరూ తలా ఒక గ్లాసు పుచ్చుకున్నారు. చెరుకు రసం రుచిగా ఉండి పెద్ద అధికారి 2 గ్లాసులు పుచ్చుకున్నాడు. కుండ ఖాళీ అయిపోయింది, అంత బాగా ఖాళీ అయిపోయింది.
ఖాళీ అయిపోతే దాని నిండా కంపు సారా పోసి పెట్టండి, వీడు అది పట్టుకెళ్తున్నాడు రాసేద్దాం, వీడు తెచ్చిన జ్యూస్ అంతా తాగేశారు, కంపు సారా పోయమన్నారు, అందులో కంపు కొడుతున్న ఒక పాతకాలపు పులిసిపోయిన సారా పోసేయమన్నారు. ఆ సారా తెచ్చి పోసే లోపలే తెచ్చేవాడు పడిపోయాడు మొదట. టకా 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 చాప చుట్టల్లాగా 15 మంది సైనికులు బిళ్ళబీటుగా పడిపోయారు. అందరికంటే అధికంగా సేవించిన అధికారి గారు కుర్చీలో కూర్చోవాడు అదే పాళంగా పడ్డాడు. కుర్రాడు ఏం చేశాడు, మొత్తం అందరికీ టకా బట్టలు వదిలేసాడు, బట్టలన్నీ మూటకట్టేశాడు. అక్కడి నుంచి పడితే వచ్చేటప్పుడు ఇది పెద్ద బానక అక్కడ చిన్న బాక్స్ లాంటిది భుజాలు చేతుకున్న సంచిలో తెచ్చాడు. అందులో ఏంది కాటిక మసి వీళ్ళందరి మొహాలకి పులిమేశాడు. అందరూ లాగులతోటే ఉన్నారు, ఏం లేవు, బట్టలకి అక్కడే ఉండి వేసుకుంటారు. బట్టలన్నీ మూటకట్టేసి అందరికీ చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడు. ఆడ కూలబెట్టి అందరినీ లైన్గా కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆ మత్తులో ఎవరేం చేస్తున్నారో వాళ్ళకేం తెలీదు. వాళ్ళు ఏం చేశాడు, వెనకాల ప్రతి వాళ్ళకి మసితోటి చీకటి చిన్నరాజు అని రాశాడు, వెళ్ళిపోయాడు. ఈ బట్టల మూట మోసుకుంటూ వెళ్తుంటే ఏమనుకుంటారు, చాకళ్ళు వెళ్తున్నారు అనుకుంటారు. అక్కడ ఒకళ్ళిద్దరు సైనికులు కనపడ్డారు, కానీ బట్టలు మోసుకెళ్ళేవాడిని ఏమంటారు, తెల్లవారుజామున చెరువులకు మోసుకెళ్ళే వాళ్ళు ఎవరో పట్టుకుపోతున్నారు అనుకున్నారు. బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి పేదరాశి పెద్ద ఇంట్లో దాచేసి పడుకున్నాడు వీడు మాట్లాడకుండా. ఓ 3-4 గంటలు నిద్రపోయి తెల్లారేక వచ్చేసాడు ఇక్కడికి మామూలు బట్టల్లో. మసిపూసి మారేడుకాయలు చేసి అక్కడ పెట్టాడు. తెల్లారేసరికి చేరిపోయాడు. పొద్దున్న లేచేస్తే ఏముంది, వీళ్ళు ఇంకా మత్తులో దోగుతున్నారు. కాస్తా కోస్తా స్పృహ వచ్చి చూసుకుంటే ఒంటి మీద బట్టలు ఉన్నట్లేవు, ఏమిటో చేతులు కట్టేసి ఉన్నట్టున్నాయి, అయోమయంగా ఉంది వాళ్ళకి. జనాలు ఒకళ్ళు చేరిపోయారు. పొద్దుటిపూట కొడకాళ్ళు బుడ్డాళ్ళు వాళ్ళు వీళ్ళు చేరతారా, వాళ్ళందరూ కేరింతలు కొట్టారు. ఎవరో ఉన్నారు, మసిపూసి ఉన్నారు, వీళ్ళు మొహాలు గుర్తుపట్టేలాగా లేవు. నగలు తీసేశాడు, అందరికీ నెత్తి మీద స్థిరస్థానాలన్నీ తీసుకెళ్ళి ఒక మూల బారేశాడు. అక్కడేదో మురుగుంటుంటే అందులో బారేశాడు. బట్టలు లేవు, భోజిపాతరాయిళ్ళుగా ఉన్నారు ఇంచుమించుగా, అందరు దిశమొల్లలతో ఉన్నట్టే, ఏవో చిన్న వస్త్రాలు లోపల వేసుకునేవి ఎంత ఉంటాయి. అక్కడి నుంచి జనం అంతా చేరారు. కొంత నోట్లో కొన్నేమో వాళ్ళ శిరస్త్రాన్ని మెళ్ళలో వేసుకుని మఫ్లర్ లాంటివి నోట్లో కుక్కేశాడు. మూలేదా ఆలేదు, నోటి నుంచి మాటలు రావట్లేదు. వాళ్ళకి ఏదో తెలుస్తోంది కానీ తెలియటం లేదు. అక్కడి నుంచి జనం అంతా చేరారు, గందరగోళం. సైనిక శిబిరం ఇది, వాళ్ళేనో కాదో తెలీదు, దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలీదు. జనాలంతా చేరారు. ఈ లోపల ఒకళ్ళు ఇద్దరు తొందరపడి కాస్త ముందుకెళ్తుంటే ఇక్కడ నుంచున్నాడు కాబట్టి ఓబోయ్ ఇంకా నయం అందులోకి వెళ్ళావంటే నువ్వు ఏమవుతుంది, దీన్ని ట్యాంపర్ చేసినట్టు అవుతుంది సాక్ష్యాలని. అదొకటి. వీళ్ళు నీ మీద పడతాంతారేమో తెలీదు, అసలు వాళ్ళు ఎవరో తెలీదు. రాజభట్లు వచ్చేదాకా వీళ్ళని ముట్టుకోకూడదు. ఇక్కడి నుంచి ఖబరు అందించాలా, లేనిపోంది వాళ్ళ జోలికి వెళ్ళామంటే నీ నెత్తి మీదకి వస్తుంది, నిన్ను ఉరికంబానికి ఎక్కిస్తారు, నువ్వే చేసావంటారు అనేసరికి ఆ ముందుకెళ్ళిన ఉత్సాహవంతుడు కూడా వెనక్కి వచ్చేసాడు. జనం అంతా చేరిపోయారు. ఈ లోపల రాజస్థానానికి కబురు వెళ్ళింది, ఇక్కడ సైనిక శిబిరంలో కొంతమంది కట్టేసి ఉన్నారని, వాళ్ళ మొహాల నిండా మసిందని, ఒంటి మీద గుడ్డలు లేవని, సైనికులు లేరని, వీళ్ళే సైనికులేమోనని అనుమానంగా ఉందని. ఈ మొత్తం మీద ఏం చేశారు, సరే ఇంకొంతమంది వచ్చి ఆ నోట్లోంచి గుడ్డలు లాగితే వీళ్ళే మేబేరమన్నారు. వీళ్ళని ఎట్లా తీసుకెళ్లాలో తెలియలే. సరే ఆయన అన్నాడు, ఎలా ఉన్న వాళ్ళని అలా తీసుకొచ్చేసేయండి అన్నాడు. ఇక చేతులు కాళ్ళు కట్టేస్తున్న జనం అందరినీ సభలోకి ప్రవేశపెట్టారు. పెడితే ఏముంది, గోచిపాతరాయిళ్ళు, మొహాల నిండా ఒంటి నిండా మసి, వీపుల మీదేమో చీకటి చిన్నరాజు రాస్తుంది అని రాసేసి ఉంది. ఇక దాంతో నేను అన్నాడు, ఎవరో చేశారు ఇది కావాలని. ఏం తాగారు అనేది వీళ్ళు చెప్పలేకపోయారు. వీళ్ళు ఏం చేశారు, ఎవడో ఒకడు ఏదో తెచ్చాడు, అవి తాగామని చెప్పల. వాడెవడో ఒక పల్లెటూరు వాడు వచ్చాడని, తమ మొహాల మీద ఏదో విసిరాడని, దానివల్ల తాము స్పృహ తప్పి పడిపోయామని వాడిది చేశాడని చెప్పారు. వాడు చెరుకు రసం తెచ్చాడు, మేము తాగాము, వాడిని మ్యాన్పులేట్ చేద్దాం అనుకున్నాం, వాడు మమ్మల్ని మ్యాన్పులేట్ చేశాడు. అలా నిజాలు ఎవరు చెప్తారు? అదే కదా, ఎవడో ఒక పల్లెటూరి వాడు అన్నది మాత్రం జనంలోకి వెళ్ళింది. పల్లెటూరు వేషంలో ఉన్నాడు వాడు. అక్కడి నుంచి ఈయన అన్నాడు, సరే కాపలా పెంచండి, పల్లెటూరు వేషాల్లో పై ఊళ్ళ నుంచి వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి, ఏ సత్రాల్లో మనుషులు ఎవరు దిగారో చూడండి అన్నారు. ఆ ఆజ్ఞలు వెళ్ళిపోయినాయి బయటికి. వీళ్ళనేమో నిలబెట్టారు. ఆ కాళ్ళు చేతులన్నీ కట్లన్నీ ఊడదీసేసరికి వీళ్ళని ఏం చేద్దామండి అంటే, వీళ్ళెందుకు వెతవలు, వాడెవడికో దొరికిపోయారు, చంపేయండి వీళ్ళని అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపోయారు అధికారులంతా. ఏమిటి, ఒక 15 మంది మత్తుకి లొంగి దొరికిపోతే వాళ్ళని చంపేస్తారా? మహా అయితే సస్పెండ్ చేస్తారు, అంతేనా? అసలు జరిగింది ఏమిటి అనేది చెప్పవలసింది వాళ్ళు. వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మేవో నమ్మలేదో. వాళ్ళు ఉంటే వాడిని ఎవరినో గుర్తుపడతారు కనీసం. అది కూడా చేయకుండా ఇంతమందిని, ఒక అధికారిని 15 మంది భటుల్ని చంపేయటం అంటే ఉరిదీసేయండి అందరినీ అన్నాడు.
మొత్తం రాజస్థాన్లో ఉన్న వాళ్ళందరికీ కష్టం వచ్చింది. ఒట్టి పుణ్యానికి వాడేం చేయలా, వాడెవడో చేసేది ఒట్టిగా కట్టేసి వెళ్ళాడు. వీడికి రాజరికం తెలుసా? వీడికి రాజులు ఇట్లాంటి శిక్షలా వేస్తారు? ఈ 15 మందికి ఒక్కొక్కడికి ఒక్కో పటాలాన్ని ఇచ్చి ఊరంతా వెతకండి మీరు గుర్తుపడతారు కదా అనాలి. అది కూడా అంటల్లవాడు. మా పరువు తీశారు కాబట్టి వీళ్ళని చంపేయాలంటాడు. పరువు తీసి వాడెవడికో దొరికారు. మొత్తం ఆస్థానం అంతా ఎదురు తిరిగిపోయింది రాజవర్మకి. అందరికీ మంట వచ్చింది. కానీ ఏమంటే వీడు ఏం చేస్తాడు? అవును. అక్కడి నుంచి రాజ అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా చెల్లెలకి చెప్పాడు, ఎవడో చీకటి చిన్నరాజు అని ఒకడు తయారయ్యాడు కొత్తగా, విప్లవకారుడు, సైనికులందరికీ మసిపూసి చేశాడంటే ఈవిడేమంది, నువ్వేమిటి ఊళ్ళో తిరుగుతావు, నువ్వు రాజుగారికి ఎవరు ఫర్గా ఉన్నారు, నీకెవరు ఫర్ అవుతున్నారో చూసుకోవా, నేను అంతఃపురంలో ఉండేదాన్ని, ఇంకా బాగా చూసుకోవాలి. వీరవర్మ అని ఒకడు ఉండేవాడు, రాజుకి కుడిభుజంగా ఉండేవాడు, మన మహారాణిని వెడలంపేశాక కూడా రాజుగారి చుట్టూతా తిరిగేవాడు. అతనికి మనం ఈయన్ని అంతఃపురంలో బంధించేసామని చాలా మంటగా ఉంది. వాడెవరినైనా చేశాడేమో, ఇట్లా ఏర్పాటు చేశాడేమో, ఎవరైనా అతనే చేశాడేమో ఈ పని, ముందు అతన్ని బంధించు, అతన్ని చెరసాల్లో వేయి. భయపడతారు జనం. ఇప్పుడు అతని దీంట్లో అంటే అతను తర్ఫీదు చేసి ఎవరినైనా ఈ పని చేయిస్తుంటే పెద్దవాడిని బంధించామనుకో, చిన్నవాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా ఉండిపోతారు. అవును. అనేసరికల్లా వీరవర్మని బంధించారు. జనాలంతా ఆశ్చర్యపోయారు, ఎందుకు బంధించారు? ఈ వీరవర్మ అరెస్ట్ కూడా ఏం రహస్యంగా జరగల, ఓపెన్ గానే జరిగింది. ఊళ్ళో తిరుగుతున్న వినయపాలుడికి వీరవర్మని బంధించారని తెలిసిపోయింది. తెలియంగానే ఇతను ఏం చేశాడు, అక్కడికి ఒక పావురాయి టపా మీద పారాయణ స్వామివారికి కబురు పంపించాడు, వీరవర్మని బంధించారు, ఏం చేయను అని. చెరసాల్లోకి రెండో పక్క నుంచి ప్రవేశించచ్చు, వీరవర్మని విడిపించు, వీరవర్మ మనవాడు అని కాగితం వచ్చింది. ఇతను ఏం చేశాడు, చెరసాల బయట నుంచి చూడడానికి అది చాలా పెద్దది, దానికి వెనకాల భాగంలో ఒక నది ఉంది. ఆ నది నిండా మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళు ఏంటంటే కొంత సమయం ఇట్లా పైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో వెళ్ళగలిగితే ఒక రకం. ఎట్లా వెళ్ళాలి, ఏం చేశాడు, మాంసం కొనుక్కున్నాడు. బోళ్ళనే మాంసం ముద్దలు ఒక సంచిలో వేసుకుని సాయంకాలం దాకా ఆగి చీకటి పడేదాకా రాత్రి వేళ ఇక నది దాటడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. మాంసం ఉంది, ఒకవేళ మొసళ్ళు వస్తే ఒక మాంసం ముక్కేసి తప్పించుకోవచ్చు. అడి తిరిగి మొత్తానికి చెరసాల వెనక భాగంలో చేరాడు. వెనక భాగంలో చేరితే అక్కడ ఏం చేశాడు, తన దగ్గర ఒక చిన్న సాధనం ఉంది. రాత్రి ఇదంతా ఈదుకుంటూ వెళ్ళేసరికి కలిసిపోయాడు. రాత్రికి బాగా రాత్రి అయ్యేసరికి పడుకుని నిద్రపోయాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, అర్ధరాత్రికి 1 గంట 2 గంటలకు మెలకు వచ్చాక చిన్న ఇంత ఇనప సాధనం తెచ్చాడు. ఈ నది నీటికి వెనకాల భాగాలు నానిపోయి ఉంటాయి, కదలకపోతే ఏమీ కదలవు, కానీ దెబ్బ కొడితే కదులుతాయి. ఓకే. ఏం చేశాడు, అంత కొట్టి పెద్దదే దాంట్లోకి ప్రవేశించాడు. ఇతను ఎక్కడున్నాడో తెలియదు. వెళ్ళి చూస్తే ఎవరి దారిని వాళ్ళు నిద్రపోతున్నారు. దానికి చెరసాల మీద అతను కనుక్కున్నది ఏంటంటే, లోపల నుంచి బయటకు వచ్చే మార్గాలు లేవు కాబట్టి లోపల పెద్ద కాపలా ఉండదు, అక్కడోడు ఉంటారు. లోపల నుంచి బయటికి రావడానికి ఒకే ఒక పెద్ద దారి ఉంది, పెద్ద దారిలో 100 మంది ఉంటారు. రెండో దారి ఈ నది. నదిలోకి ఎవడెళ్తాడు, చాలా ఎత్తు, దాని నిండా నీళ్లు, దాని నిండా మొసళ్ళు, కాబట్టి ఎవడు ఆ వైపు ప్రయత్నం చేయడు. ఎట్లా తప్పించుకోవాలి అని ఇదంతా చూసి ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఖైదీ ఎవరో ఒక అతను ఇట్లా బయట చట్టాలాగా ఉంటే అక్కడ పడుకుని ఉంటాడు. ఆ పక్కన చేరాడు. అన్న వీరవర్మని బంధించారంటగా, ఏం చేస్తారంటే, ఏముంది చేస్తారా, పట్టుతాడేసి ఊరేస్తారు రేపొద్దున అంతే. మరి ఊరేసే ఎటానా, మరి ఒకళ్ళని ఊరేసుకుంటుంటే అంతేరా, అయితే పారిపోవడానికి దారి ఉందా అన్న అంటాడు. ఎందుకు లేదురా దారి, బ్రహ్మాండంగా ఉంది, బయటకు వెళ్తే చంపేస్తారు, దాని వల్ల లోపల చచ్చిపోవడం బెటరు అనేసరికల్లా, కాదన్నా పొద్దున్న రాళ్ళు కొడుతుంటే ఒకటి చెప్పాడు నాకు, నది వైపు నుంచి పారిపోవచ్చంటన్నా, దానికి ఒక దారి ఉందంట అన్నాడు. అనగానే వాడు అన్నాడు, ఆ రెండో ఖైదీ, ఒరే పారిపోయే వీలుంటే మనం పోదాం రా, వీరవర్మ ఎందుకురా మనకన్నాడు. అట్లా కాదు, వీరవర్మని తీసుకెళ్తే వీరవర్మ కోసం వెతుకుంటారు, వీరవర్మ పెద్దవాడు, మనం చిన్నవాళ్ళం కదా, మన్నెవరు పట్టుకుంటారు, ముందు వీరవర్మ ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు. ఎందుకు చెప్పను, నాకు తెలుసు, నేను పొద్దునే చూసా, పద వెళ్దామని ఆ వీరవర్మ దగ్గరికి తీసుకుపోయాడు. ఆ లోపల ఉన్న ఎవరు 2 సెంట్రీలు ఉన్నారు అంతే, వాళ్ళని చూసి ఓ పక్క నుంచి చెరుకో దెబ్బ కొట్టి వాళ్ళని లాగేశాడు. ఆ వీరవర్మ ఉన్న దాని దగ్గరికి వెళ్ళారు. దానికి ఏం పెద్ద తాళం లేదు, పాడు లేదు, ఇట్లా తోసి పెట్టారు. అతను ఒక 50 ఏళ్ల వాడు. అక్కడికి వెళ్ళి, నేను తప్పించడానికి వచ్చాము,
అనేసరికల్లా మీరెవరు, నేను ఎందుకు బయటకు తీసుకెళ్ళి నన్ను చంపేస్తారన్నాడు. చంపేమో మేము పారిపోవటానికే వచ్చామని చెప్పి తీసుకొస్తారు బయటికి. తీసుకొచ్చి ముగ్గురు కలిసి ఆ దారి గుండా వెళ్ళిపోతారు బయటికి. అప్పుడు వీరవర్మని అడుగుతాడు, నదిలో మొసళ్ళు ఉన్నాయన్నారు, నాకు ఒక్క మొసలు కూడా కనపడలేదు, వీటికి ఈ నదికి ఇంకో దారి ఉందా? ఆయన పక్కపక్క నవే, లేదు నదిలో అసలు ఒక్క మొసలు కూడా లేదు, సైనికులే ఒకళ్ళిద్దరిని చంపేసి మొసళ్ళు లాక్కుపోయినాయని ఊర్లో ప్రథ పుట్టించారు. మొసళ్ళు లేవని తెలిస్తే ఎవడో ఒకడు ప్రాణాలకు తెగించి వచ్చేస్తాడు, మొసళ్ళు ఉన్నాయంటే రారు కదా, భయపడతారుగా. అందుకని మేమేరు చేసిన ఏర్పాటే, రాజుగారు చేసిన ఏర్పాటే ఇది, మొసళ్ళు ఏమీ లేవంటే ఈదుకుంటూ ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు. తెల్లవారుజాముకి వీళ్ళు దాటేటప్పుడు, కంతలోంచి దాటేటప్పుడు ఏం చేశారు, వాళ్ళు మొదట పెట్టిన కంత ఎంత, మన చీకటి చిన్నరాజు రావడానికి వినయపాలుడు వచ్చే కంత, ముగ్గురు వెళ్ళటం కోసం చుట్టూతా అంచులన్నీ పగలగొట్టారు. తెల్లవారుజామునే ఒకడెవడో బాత్రూమ్కి వెళ్ళటం కోసం లేచి, అప్పుడు కొంచెం వెన్నెల బాగా ఉంది, వెలుగు, ఎండాకాలపు దగ్గర రోజులు తొందరగా వెలుతురు వచ్చేసి ఆ కంత కనపడింది వాడికి. కనపడ్డం ఏమిటి, సెంట్రీల కోసం చూస్తే లోపల ఉన్న సెంట్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు సైనికులు. వీడు ఒకళ్ళు అందరినీ లేపొచ్చేసి, అరే ఇటు నుంచి పారిపోవచ్చురా, నదిలో పడిపోతే పోతాం, పోని మొసళ్ళు ఉన్నాయి, ఒకళ్ళనో ఇద్దరినో లాక్కుపోతాయి, మిగిలిన వాళ్ళంతా బతికేస్తాం కదా అని చెప్పేసి మొత్తం లోపల ఉన్న ఖైదీలు అందరూ బయటకు వచ్చేసారు. వీరవర్మే బయటకు వచ్చిన సంగతి తెలీదు, ఖైదీలందరూ పోయారు కదా, అంతా బయటకు వచ్చేసారు. వీళ్ళు ఇదంతా ఈదుకుంటూ అడవి దారి పట్టారు. అతనికి ఈ కుర్రాన్ని చూసినప్పటి నుంచే అనుమానంగా ఉంది, వీళ్ళు ఎక్కడో చూసినట్టుంది పిల్లాన్ని అని. అక్కడికి తీసుకెళ్ళాడు, అడవికి తీసుకెళ్తే అడవి మొదటి విభాగంలోనే పారాయణ స్వామివారు చిన్న కుటీరం నిర్మించుకుని మణిమాలాదేవితో సహా అక్కడే ఉన్నాడు. అందులోకి వెళ్ళేసరికి ఆయన చూసి దండం పెట్టాడు, ఈ కుర్రాడు నన్ను రక్షించాడండి అంటే, కుర్రాడు కాదు నిన్ను రక్షించింది, నిన్ను రక్షించిన కారణం ఇంకొకటి ఉందని అమ్మాయి అని పిలవగానే ఆవిడ లోపల నుంచి వచ్చింది. ఆవిడ చూసేసరికి గంటపేడు, అమ్మ బతికే ఉన్నారా తల్లి, సంతానం కలిగిందా మీకు, ఎట్లా ఉన్నారు ఇంతకాలం అని అడిగితే, నాకు కలిగిన సంతానమే నిన్ను తీసుకొచ్చిందిరా నాయన అని చెప్పి, ఇగో పిల్లవాడు ఈయనే యువరాజు అని చెప్పేసి చాలా సంతోషించాడు. రాజుని బంధించారు. అయితే మనం రాజుని బయటికి తేడా, నేను బతికే ఉన్నాడు, ఆయన చావల, మరణించలేదు, జీవించే ఉన్నాడు. అంతఃపురంలో ఒక ప్రత్యేకమైన ఇది ఉంది, చెరసాల లాంటిది, అందులో ఉన్నాడు. నేను ప్రజల్ని పట్టుకోగలుగుతాను, ప్రజలంతా కూడా రాజే కావాలని కోరుకుంటున్నారు, రాజవర్మ పద్ధతులు మంచివి కాదు, మన సొంత సైనికులకి మనం శిక్షలు వేయకూడదు, ఎప్పుడు శిక్ష ఇంగానే మన మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. అతను అట్లాంటివి ఎన్ని చేశాడు, మొత్తం రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు. మనం ముందు రాజుని గనక తప్పిస్తే అప్పుడు ఏ పనైనా చేయొచ్చు. రాజుని తప్పించడం ఎలా, రాజుని తప్పించాలంటే సులువైన మార్గం ఏంటంటే మంత్రి కులశేఖరుణ్ణి పట్టుకోవడం. కులశేఖరుడి మీద కూడా కొంత తేడా వస్తుంది, ఇంకా కొద్ది రోజుల్లో కులశేఖరుని కూడా తప్పిస్తారు. రాజ్యం ఆనుపాను తెలియటం కోసం వీళ్ళని ఉంచాడు, అదంతా మొత్తం రాచరిక పట్టంతా వచ్చిందంటే కులశేఖరుని కూడా తప్పించేస్తారు. కానీ ఈ అంతఃపురంలో ఏ ఏ ప్రాంతాలకి ఎలా వెళ్ళాలి అనేది, ఎట్నుంచి బయటికి రావాలనేది కులశేఖరుడికి తెలుసు అని, నువ్వు కులశేఖరుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి వీరవర్మ వీళ్ళతో పాటు అడవిలో ఉండిపోయాడు. రకరకాల ఉత్తరాలు రాసిచ్చాడు, ఒక్కొక్కళ్ళకి ఉత్తరాలు అందిస్తే వాళ్ళంతా సిద్ధపడతారు రాజవర్మ మీద మనం తిరగబడ్డం కోసం. నేను కొంతమందిని మేనేజ్ చేస్తాను, నువ్వేమో కులశేఖరుని కలుసుకోమన్నాడు అనేసరికి ఈ లోపల ఏమైంది, అక్కడ ఎప్పుడైతే ఈ జైలు ఇదైపోయిందో ఈ విషయం ఎట్లా బయటకు వచ్చింది, రెండో పక్క నుంచి వెళ్ళొచ్చని ఎవడో బయట నుంచి కొట్టాడు. అది లోపల నుంచి చేయబడిన హోల్ కాదు. ఇప్పుడు ఒక గోడ పగలగొట్టినప్పుడు అది ఎటు నుంచి మొదట పగిలింది అనేది తెలుస్తుందిగా ఇంజనీర్లకి. బాగా పరీక్ష చేసి బయట నుంచే ఎవడో వచ్చాడు, ఈ బయట వాడెవడు, ఎవరు బయటవాడు అని బాగా ఆలోచించి వీరవర్మని అరెస్ట్ చేశాం కాబట్టి రాజుగారికి నమ్మిన బంటు పాత మంత్రి ఏమైనా ఈ ఏర్పాటు చేశాడేమోనని మంత్రి గారిని బర్తరఫ్ చేశారు, ఉద్యోగం నుంచి తీసేశారు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మన వినయపాలుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మంత్రి గారి ఇంటికి వెళ్ళి మీ పరిస్థితి ఏంటి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే ఆయన అన్నాడు, నువ్వు ఏం పని మీద వచ్చావు, నీకు అసలు ఏం కావాలంటే, రాజు జీవించి ఉన్నాడా లేదా, రాజవర్మ వల్ల ఇలాంటి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, నా పేరు చీకటి చిన్నరాజు అని చెప్పాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, నువ్వెవరి పనుకొని వచ్చావు, నేను చూస్తే మొహం చూసినట్టుంది కానీ గుర్తు రావటల్లా,
ఆవిడ ఎప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది ఆవిడ వెళ్ళిపోయి. వీళ్ళకి ఏం గుర్తుంటుంది, ఏదో చూసిన మొహల్లాగా ఉంటుంది. అయితే ఈయన ఏమన్నాడు, లోపల రాజుగారు ఉంటే రాజుని తప్పించవచ్చు కదా, తప్పించాలంటే రాజుగారికి చెప్పాలి, రాజుగారిని తీసుకురావాలంటే ఎవరికైనా ఒకడికి దారులు చెప్పాలి. దారులు కనుక ఒకసారి తెలిస్తే రాజుని తేవడంతో ఊరుకుంటాడా వాడు? ఎవడైనా ఊరుకోడుగా. వాడు ఇంకో ప్రయత్నం చేస్తాడు. అంటే ఏ ప్రయత్నము చేయను, నేను ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకురావాలో చెప్పండి, మీరు దారి చెప్తే దారి ప్రకారం నేను వెళ్తా. నేను బాగా ఆలోచించి ఇంకో దారి లేదు, రాజును బయటికి తెచ్చేందుకు మార్గం లేదు, ఆయనకు సొంతంగా సంతానం లేదు, ఈ కుర్రాడు నేను రాజు కొడుకునని చెప్పలా, ఒక ఏమంటారు విప్లవకారుడానే చెప్తున్నాడు, వీరవర్మని నేను తప్పించాను, వీరవర్మ అనుయాయినని చెప్పాడు. నీ దగ్గరికి వీరవర్మే పంపించాడు, వీరవర్మ తప్పించుకున్నాడు, ఇదంతా తెలిసింది కథే కదా. అందుకని ఈయనేం చెప్పాడంటే దీనికి ఒక మార్గం ఉంది, ఈ అంతఃపురంలోకి రోజు విడిచి రోజు నీళ్లు వదిలిపెడతారు నదిలోంచి, అక్కడ ఒక పెద్ద ఇనప గేట్ ఉంటుంది, 10-15 మంది సైనికులు కాపలా ఉంటారు. ఆ గేట్లోంచి పిట్టను కూడా లోపలికి పోనివ్వరు, గేట్లు ఎత్తుతారు, ఇనప గేట్లు. ఇప్పుడు మన ఈ ఆనకట్టలకి ఎత్తుతారుగా రిజర్వాయర్లకి, ఆ ఇనప గేట్ ఎత్తినప్పుడు లోపలికి నీళ్లు వెళ్ళిపోతాయి. లోపల ఒక కొలను, తర్వాత వంట ఇంటి అవసరాలకి మొత్తం కావాల్సిన నీరంతా లోపలికి వెళ్ళి అవి నిండిపోగానే దారి మూసేస్తారు. రోజు విడిచి రోజు లేదా 2 రోజులకు ఒకసారి ఆ దారి నుంచి చేపను కూడా రానివ్వరు. జల్లెళ్ళు ఉంటాయి, జల్లెడ ఉంటుంది, మనుషులు ఉంటారు, అదొక్కటే దారి లోపలికి వెళ్ళటానికి. ఆ దారి గుండా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఒక ఇది గీసిస్తాడు అంటాడు, ప్రత్యేకంగా ఒక ప్లాన్ గీసిస్తాడు, రాజు ఫలానా చోట ఉంటాడు, నువ్వు ఈ దారి గుండా ఇలా వెళ్ళి ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని తీసుకురావాలి. తీసుకొచ్చాక ఆయన్ని బయటికి తేవడానికి ఒక ప్రత్యేక మార్గం ఉంది, మార్గం మూసేయాలి. మళ్ళీ ఒక్కసారి ఆ మార్గం రాజవర్మ కానీ ఒక్క సైనికుడికి తెలిసినా కష్టం, ఇది కేవలం అనుచరంగా రాజుకి మంత్రికి మాత్రమే తెలుస్తుంది. సంతానం కలిగాక రాణిగారికి చెప్పేవాళ్ళం, సంతానం ఇక్కడ కలగల అంచేత రాణిగారికి తెలియదు, రహస్య మార్గాలు ఉన్నాయని తెలుసు ఆవిడికి, కానీ ఎక్కడి నుంచి ఎటు అనేది ఆవిడకి తెలియదు. మా తండ్రి ఈ రాజ్యానికి మంత్రిగా ఉండటం వల్ల మాకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ చెప్పకూడదు ఓకే అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎట్లా ఈ నీళ్ళల్లోంచి వెళ్ళాలి, సరే ఏం చేయటం మొదలుపెట్టాడు, నదికి ఎగువన ఇప్పుడు ఈ నది నీళ్ళ గుండా ఎట్లా లోపలికి వెళ్ళాలి అనేది ప్లాన్ మొదలుపెట్టుకున్నాడు. ఎలా మన చీకటి చిన్నరాజు అయినటువంటి వినయపాలుడు లోపలికి వెళ్ళాడు, ఏ రకంగా మహారాజుని బయటికి తెచ్చాడో మనం 3వ భాగంలో తెలుసుకుందాం. వీరసేనుణ్ణి వాళ్ళని అడవిలోంచి మన జైల్లోంచి తప్పించాడు కదా, అప్పుడు కూడా గోడ మీద ఈ అబ్బాయి చీకటి చిన్నరాజు అని పేరు రాసి పెట్టాడు చక్కగా. ఎవడో ఉన్నాడని తెలుస్తోంది, విప్లవ వీరులు ఎవరో ఉన్నారని అనిపించి రాజవర్మ సుమరేఖ ఏం చేశారు, మంత్రి గారికి కూడా ఊస్టంగి ఇచ్చారు. మనవాడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాజును తప్పించే మార్గం ఎట్లా వెళ్ళాలి కనుక్కున్నాడు. అక్కడ ఉన్నాం మనం. అవునండి. అయితే రాజ్యం లోపలికి అంతఃపురం లోపలికి నీళ్లు వెళ్ళే మార్గం గుండా వెళ్ళాలి, ఆ లోపలికి వెళ్ళాలంటే. అయితే ఏమైందట, రోజు విడిచి రోజు తెరుస్తారు కదా, ఒక 10 మంది సైనికులు అక్కడ రెడీగా ఉన్నారు. ఏం చేశాడట వీడు, పైన చేరి దానికి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో అది ఒక గుట్ట మీద నుంచి నది కిందకి వస్తుంది అనమాట. ఆ గుట్ట మీద చేరి ఒక్కో కొమ్మ విరక్కొట్టి వేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు లేనిది నదిలో చెట్ల కొమ్మలు కొట్టుకొస్తున్నాయి, చిన్న కొమ్మలు కనబడ్డాయి, తర్వాత పెద్ద పెద్ద కొమ్మలు కనపడుతున్నాయి. సైనికులు అనా ఏంట్రా ఎప్పుడు లేదు, ఈసారి ఏంటి వర్షాకాలంలో వచ్చినట్టు ఇన్ని రెమ్మలు వస్తున్నాయి అంటే వాళ్ళలో ఒకళ్ళిద్దరు అన్నారు, పైన గోండులు ఒక జాతి ఉన్నారు. ఏ పైన, ఈ నదికి ఎగువనున్నటువంటి అడవిలో వాళ్ళు ఏ తేనె పట్ల కోసమో దేనికోసమో కొడుతూ ఉంటారా, ఎప్పుడో ఒకసారి కనపడతాయి, అట్లాంటివి అయి ఉంటాయి, వాళ్ళు చెట్ల కొమ్మలు కొట్టేస్తున్నారు, ఒక్కో కొమ్మ నీళ్ళలో పడిన కొమ్మలు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. 1-2 రెమ్మలు లాగి చూశారు, అది కత్తితో నరికినట్టే కనపడుతుంది, వాళ్ళు విరిచినట్టే. సరేలే అని ఊరుకున్నారు. ముందు ఇంత వచ్చి చివరికి ఒక పెద్ద చెట్టు లాంటిది కూడా 2-3 వచ్చినాయి. తెలుస్తోందిగా ఆ లోపల పోతాయిలే అని ఊరుకున్నారు. మనమే లాగేసేయచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు, అది ఎప్పుడు లాగుతాం, ఇక్కడ ఏదైనా అడ్డం పడుతుందన్న అనుమానం ఉంటే వీళ్ళు ఏం చేశారు, గేటు మొత్తం తీసేస్తే పెద్దది ఒక 15-20 మీటర్ల వ్యాసంతో దారి వెళ్ళిపోతున్నాయి. రయ్యమని కొట్టుకుపోతుంటే మనకేముంది, ఈ చెట్ల కొట్టుకొచ్చేస్తున్న చెట్లల్లో ఒక చెట్టు అడుగునున్నాడు చిన్నరాజు గారు. వినయపాలుడు కింద ఉండిపోయాడు.
ఆ చెట్లతో పాటు చల్లగా జారుకున్నాడు. ఏ చెట్టుని వాళ్ళు చూస్తారనిపించినా దాని కింద నుంచి ఈదుకుంటూ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోవటం. ఈదుతూ అనుమానం రాకుండా ఆ చెట్ల రెమ్మల కింద నుంచి వెళ్ళిపోయాడు. నీళ్లు లోపల సరిపడా అయిపోయింది, ఇదంతా నిండిన ఆయన కేకేయంగానే వాళ్ళు గేట్ వేసేసారు. మనవాడు లోపల చేరిపోయాడు. లోపల చేరి నిదానంగా కొంచెం చీకటి పడేదాకా నక్కి కూర్చున్నాడు. అన్ని చెరువుల దగ్గర అవి నీళ్ళన్నీ దొరువులు లాంటి లోపలికి వెళ్ళినాయి కదా, ఓ పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సైనిక పటాలం అవి కనపడుతున్నాయి. అంతఃపురం దూరంగా పెద్ద పెద్ద బిల్డింగులు. ఇతనికి మంత్రి గారు చెప్పాడు, మయూరం బొమ్మ ఉంటుంది, ఒక నెమలి బొమ్మ. బిల్డింగులు ఇట్లా గుండ్రంగా ఉంటాయి, మధ్యలో పెద్ద నీళ్ళది పెద్ద చెరువు ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న వాటిలలో మధ్య దాంట్లో రాజుగారు ఉన్నాడు. ఓహో. దాని మీద ఒక నెమలి బొమ్మ ఉంటుంది. చూసుకున్నాడు. అది ఇప్పుడు రాత్రి చూడలేడుగా, సాయంకాలమే వెళ్తుండగానే చూసి పెట్టుకోవాలి. పెట్టుకుని దారంతా చూసి పెట్టుకున్నాడు. బాగా చీకటి పడ్డాక ఇది మొత్తం సైనిక పటాలంతా లోపల అంత పహరా ఉండదు. అవును, ఎప్పుడు కూడా బయట ఉంటుంది. లోపల ఏముంది, ఆ వేళ అవగానే సాయంకాలం అయ్యేసరికల్లా ఎవరి దారిని వాళ్ళు ఏ స్తంభాల పక్కన చేరి మెల్లిగా కునికేస్తూ ఉంటారు. అవసరాలు ఉండవు కదా, పిలిస్తే వస్తారు. ముందంతా ఫుల్గా దేదీప్యమానంగా దీపాలు ఉన్నాయి. సాయంకాలం అయ్యేసరికి పెట్టారు. రాత్రి 10 అయ్యేసరికల్లా పై ఎత్తునున్న దీపాలన్నీ ఉఫ్ అని పొగగొట్టాలతోటి ఆపేశారు. చిన్న చిన్న దీపాలు కనపడుతున్నాయి. ఆ దీపాల వెలుగులో మీ పిల్లాడు అడవిలో ఉండటానికి అలవాటు పడి ఉన్నాడు కదా, వాడు చీకట్లో నడవగలడు. నడుచుకుంటూ మెల్లిగా ఆ భవనంలోకి వెళ్ళాడు. వెళ్తే ఇంకా లోపలికి అలా ఒక్కొక్క కక్ష దాటుకుంటూ వెళ్తే లోపల ఒక జైలు లాంటి విభాగం కనపడుతుంది. ఏవో రాచరికపు బట్టల్లోనే బక్క చిక్కి సన్నగా అయిపోయినటువంటి రాజును చూశాడు కుర్రాడు. తండ్రిని చూసి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్నాడు, ఎందుకురా ఇట్లా చంపుతారు, ఒకేసారి చంపేయండి నన్ను. మహారాణిని మంచిది, మహాపతివ్రత మణిమాలాదేవికి చేసిన ద్రోహానికి నాకు సరిపడా శిక్ష వేశారు భగవంతుడు. గుర్తించాడు, నన్ను చంపేసేయండి ఒకేసారి అంటే తన కుర్రాడు అన్నాడు, అబ్బాయి చంపేయటానికి కాదండి, మిమ్మల్ని తప్పించడానికి వచ్చాను అన్నాడు. అనేసరికి ఆయన ఒప్పుకోలే. నన్నేటా తప్పిస్తావు నువ్వు? తప్పిస్తామని బయటికి తీసుకెళ్ళి చంపేయడానికి ఎత్తేసాడా రాజవర్మ? నేను నీతో రానన్నాడు. రానంటే కాదండి, మీరు అర్థం చేసుకోండి, నేను వీళ్ళ ద్వారా రాలేదు. వీరసేనుడు మీ నమ్మిన బంటు అతన్ని బంధించారు, అతన్ని నేను విడిపించాను. మీరు లోపల ఈ కక్షలో ఉన్నారనే సంగతి ఎవరికి తెలుసు అంటే వీరసేనుడికి తెలుసు, కులశేఖరుడికి తెలుసు, మంత్రికి అన్నాడు. వాళ్ళిద్దరికీ నేను తెలుసండి. వీరసేనుడి ద్వారా నేను కులశేఖరుడి దగ్గరికి వెళ్ళా. కులశేఖరుడు చెప్పాడు మిమ్మల్ని తప్పించడానికి మార్గం, మీరు ఇక్కడ ఉంటారని చెప్పాడు. వీళ్ళిద్దరి పేర్లు చెప్తే మీకు అర్థమవుతుందని వాళ్ళ పేర్లు చెప్తున్నాను, నాతో రండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికల్లా రాజు, నిజంగా నువ్వు చంపన్నాడు, మీ మీద ఒట్టండి, నేను అట్లాంటి పని ఏం చేయను, వెళ్తా పదండి. కాకపోతే నాకు లోపలికి వచ్చే దారి చెప్పాడు, బయటికి వచ్చే దారి మీకు తెలుసు అన్నాడు. అదొక రహస్య ద్వారం ఉంది, మీరు అడవిలోని గుహల్లోకి వెళ్తారు, ఆ ద్వారాన్ని తెరవండి, మనం అక్కడికి వెళ్దామన్నాడు. అనేసరికి రాజు ఒప్పుకోలే. నేను అట్లా చెప్పకూడదు, కులశేఖరుడికి బుద్ధి లేదా, ఎట్లా చెప్పాడు నీకు ఈ రహస్య ద్వారాన్ని? అది కేవలం రాజుకి మంత్రికి యువరాజుకి తెలియచ్చు, నువ్వెవడివో నీకు తెలియటానికి వీల్లేదు. అనేసరికల్లా నేను మిమ్మల్ని తప్పించలేనండి, మరి మీరు లోపల ఉన్నారు, నేను లోపలికి వచ్చా, బయటికి వెళ్ళే మార్గం లేదు, నాకు బయటికి వెళ్ళే మార్గం తెలీదు, అది మీరు చెప్తారని కులశేఖరుడు నన్ను నమ్మించి పంపించాడు. అనేసరికి చాలాసేపు బతిమలాడి వాదోపవాదాలు అయ్యాక ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చేశాడు, ఈ భవనంలోంచి బయటికి వెళ్ళేందుకు ఆయనకు అనుజ్ఞ లేదు. ఇప్పుడు ఇట్లా గుండ్రంగా ఉన్న భవనాల్లోంచి ఆ మధ్య దాంట్లోంచి వచ్చాడు కదా, నెమలి పింఛన్లో మిడిల్లో నుంచి వచ్చాడు. ఆ మిడిల్లో నుంచి వచ్చి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో దానికి పక్కగా ఉన్నటువంటి ఒక గోడ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గోడ దగ్గర కొన్ని రాళ్ళు ఇలా పేర్చి తమాషాగా ఉంది, ఈ రాళ్ళన్నీ తీయన్నాడు. ఆయన ఓపిక లేదు, బక్కచిక్కిపోయి కూడా ఉన్నాడు, ఆహారం తక్కువ, పైగా బెంగతోటి ఉన్నాడు కదా. కుర్రాడు రాళ్ళన్నీ తీసేసరికి అక్కడ చిన్న ఇత్తడి మీట లాంటిది ఉంది. ఆ పొడి పని కదిపేసరికి ఆయన అన్నాడు, ఒకవేళ ఇట్లా కనుక మనం చేస్తే వాళ్ళు ఎవరైనా పసిగెట్టారంటే అందులోకి వచ్చేస్తారంటే, కాదు రాదు, నేను మొత్తం అన్నీ సరిచేసి వస్తానన్నాడు. ఆ పొడి పని నొక్కేసరికల్లా ఆ గోడ పూర్తిగా ఓపెన్ అయిపోయింది. సరే అందులోకి ప్రవేశించాక
ఈయన అన్నాడు, ఇది రాళ్ళన్నీ యథాతథంగా మూసేసేయాలి నువ్వంటే. వీడు లోపల వైపు ఉండి బయట రాళ్ళని ఒకటి 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 లాక్కుంటూ అన్ని పూర్వం ఎట్లా ఉందో అట్లా పేర్చేసాడు. చీకటిగా ఉన్న ఆ దారిలో ఈ రాజుగారిని వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. నడవగా 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 అది ఎవ్వరు మనుష్య సంచారం ఉన్న దారి కాదు, ఒక గుహ లాంటిది. ఓకే. వెళ్ళగా వెళ్ళగా అది నది పక్క నుంచి ఉందన్నమాట. వెళ్ళేసరికల్లా అడవి లోపలికి వెళ్ళారు. ఇంకా పెద్ద పైకి వెళ్తే ఒక కొండ శిఖరం లాంటిది వచ్చింది. ఆ కొండ మీదకి ఎక్కించారు. అక్కడ ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో వీరసేనుడు, కులశేఖరుడు ఇద్దరు ఉన్నారు. రాజు ఆశ్చర్యపోయాడు, ఇద్దరిని కావలించుకున్నాడు. ఇది ఎట్లా జరిగింది, ఎట్లా రాగలిగారు, నన్ను ఎట్లా తప్పించారు? ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆయన అక్కడికి ప్రవేశపెట్టి తన దారిని తను వెళ్ళిపోయాడు. రాజును వాళ్ళు లోపల తీసుకుపోయారు. అక్కడ తెల్లవారేసరికల్లా ఈయన ఉన్నాడు కదా, వీళ్ళ గురువు గారు, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నాక తెల్లవారేసరికల్లా పారాయణ స్వామి, వీళ్ళకి ఈ మన మణిమాలాదేవిని కాపాడిన గురువుగారు, ఆయన ప్రచండుడని, అప్పుడు దొంగ ఒకడు వచ్చాడు కదా, వీరసేనుడితో పాటు వచ్చాడు కదా, అతను దొంగ నిజానికి, బద్దిపోటు. కానీ రాజుగారి దీనివల్ల రాజకుమారుడే తనని తప్పించడం వల్ల అతను మీతో పాటే ఉంటాను, ఈ విప్లవం సృష్టించడానికి, విప్లవాన్ని సాధించాలంటే నేను కూడా మీతో ఉంటానన్నాడు. ఈ పారాయణ స్వామి వారితో కలిసి ఆ ప్రచండు కూడా వచ్చాడు. మహారాజును చూసి దండాలు పెట్టారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, మనం విప్లవం తప్పకుండా సాధించాల్సింది, నా వల్ల చాలా పొరపాటు జరిగింది, మణిమాల ఏమైపోయిందో తెలీదు, ఈ సుమరేఖని ఆశ్రయించుకుని వచ్చిన రాజవర్మేమో మన రాజ్యాన్ని నిర్దేశించాడు. ఈయన చెప్పాడు వీరసేనుడు, మహారాజా అంతేకాదండి, ఎక్కడైనా ఏదైనా పొరపాటు అయితే ముందు సైనికుల్ని శిక్షిస్తాడు, ఏదైనా ప్రజల్ని పీడిస్తున్నారు వాళ్ళు, సైనికుల్ని శిక్షిస్తాడు, అతను సరైన వాడు కాదు, వీళ్ళని దింపాలి, ఎట్లా చెయ్యాలి ఇది. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్నది ఎవరు, మంత్రి, వీరసేనుడు, ప్రచండు, పారాయణ స్వామి, రాజు, ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురిలో వీరసేనుడినేమో అరెస్ట్ చేశారు, ప్రచండు ఏనాడో అరెస్ట్ అయ్యాడు. వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి జనాల్ని కూడగట్టడం అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు, టైం పడుతుంది. అవును. కులశేఖరుడు కూడా ఉద్యోగం ఊడిపోయింది. రాజు జీవించలేడన్న అనుమానం ఊళ్ళో ఉంది. జనాన్ని కూడగట్టాలంటే పబ్లిక్లోకి వెళ్ళాలి కదా. అయితే ఏమన్నాడంటే కులశేఖరుడు, అట్లా కాదండి, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచాడు, పెద్ద యజ్ఞంలాగా జరిగింది, దీనికి అంకురార్పణ చేసింది మన పారాయణ స్వామి. అయితే ఇదంతా కార్యసాధన చేసిన వాడు ఒక మా కుర్రవాడు ఉన్నాడు, అతను రావాలంటే ఈ వినయపాలుడు చక్కగా రాజుగారి బట్టలు వేసుకుని చక్కగా విలువైన వస్త్రాలు ధరించి వచ్చాడు, ఇతనే ఈ ఏర్పాటంతా చేశాడు, మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చాడని చెప్పారు. రాజుగారు అన్నారు, ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను అనిపిస్తుంది, అర్ధరాత్రి చూశాడు ఆయన. అదేలే, తెల్లవారేసరికల్లా ఆయనేమో పంపించేశాడు, వాడు దాన్ని వాడు వెళ్ళిపోయాడు కదా. అనేసరికల్లా ప్రభు మిమ్మల్ని రాత్రి తప్పించింది, వీరసేనుడిని తప్పించింది ఇతనేనండి, ఈ అబ్బాయి పేరు వినయపాలుడు అని చెప్పారు. రాజుగారు కొడుకు అని చెప్పలే. ఓకే, ఇప్పుడు ఏమిటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏం చేయాలంటే వీరసేనుడిని మారువేషంలోకి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయి నీకు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమంది రాజుగారికి రాజభక్తి ఉన్నవాళ్ళు, పాతరాజు మీద భక్తి ఉన్నవాళ్ళు, రాజును చూసి 15-20 సంవత్సరాలు అయింది వాళ్ళు, ఆవిడ సభలు చేయనిచ్చేది కాదు సుమరేఖ. తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ చేసేసింది క్రమంగా. వాళ్ళ అన్నయ్య రాజుగా చెల్లమణి అవుతూ వచ్చాడు. ఓకే, మామూలుగా ఏ రాజ్యానికి ఆ రాజ్యం రాజుల మీద భక్తి ఉంటుంది, వాళ్ళ పూర్వకాలం నుంచి వాళ్ళ తండ్రుల్ని సేవించిన ప్రీతి ఉంటుంది వాళ్ళకి. ముందు ప్రీతి ఉన్న దళవాయిల్ని వాళ్ళని కూడగట్టుకోవాలి, వీరసేనుడి పని అది. మంత్రి గారు వెళ్ళిపోయి ఎవరు రాజవర్మకి అనుకూలరు, ఎవరు యువరాజును కోరుకుంటున్నారో మీరు ఈ పక్క నుంచి సెన్సెస్ తయారు చేయండి, దసరా నాటికి ఈ పని చేద్దాం. ఎందుకంటే దసరా చాలా అత్యద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఈ ఉత్సవాలలో మనం మన విప్లవాన్ని తీర్చుకోవచ్చు. ఈ లోపల మనం ఈ 3-4 నెలల్లో జనాల్ని గ్యాదర్ చేద్దాం. రాజు తప్పించుకుపోయాడు అనేది తెలిసిపోయింది లోపల. కానీ ఆయన ఎట్లా తప్పించుకెళ్తాడు అనేది, ఏ రకంగా వెళ్ళగలిగాడో వాళ్ళకి తెలియలే. గోడ మీద చీకటి చిన్నరాజు రాయబడి ఉంది. మళ్ళీ ఎట్లా ఏం చేయాలి అంటే, ఏముంది చేయడానికి, కనపడితే చంపేద్దాం ఈసారి అంతే. మనం విప్లవం తెస్తున్నారు తిరుగుబాటుదారులు అని అనిపించిన వీరసేనుడిని లోపల పెట్టాం, వాడు తప్పించుకున్నాడు. కులశేఖరుడు కనిపించట్లేదు. వీళ్ళంతా ఏం చేస్తారు, మన దగ్గర సైన్య బలం ఉంది, మన వాళ్ళందరినీ పిలిపించుకుందాము అని చెప్పి తమ జనాన్ని కొంతమందిని దింపుకున్నారు సుమరేఖ, రాజవర్మ కలిసి.
కానీ పండగలు పబ్బాలు మానలా వాళ్ళకి ఏంటంటే చాలా మహా సరదా పండగ రోజుల్లో చేయించుకోవటం. అన్ని పండగలు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ ఉత్సవాలు మొదలవుతాయి కొద్ది రోజుల్లో, దానికి ఏర్పాట్లు అవుతున్నాయి ఊరంతా. కానీ ఊళ్ళో ఒక గగ్గోలు మొదలైంది. రాజు బతికే ఉన్నాడని, ఆయన మళ్ళీ రాజు అవటానికి సిద్ధంగా ఉన్నాడని, ఏదో జరగబోతోందని, తలా ఒక కత్తి కటారు పట్టుకునైనా యుద్ధానికి సిద్ధపడాలని ఒక ఇది ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఇదంతా ఎలా ఉంది, లోపల లోపల జరుగుతుంది. రాజుకు అనుకూలమైన వాళ్ళందరూ వీటితో పడలేకపోతున్నాం, వీడు మా డబ్బు బంగారం అంతా లాగేస్తున్నాడు. పాతకాలంలో 10% కడితే ఇప్పుడు 25% పన్నులు లాగేస్తున్నారు, శిస్తులు లాగేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మరణమే, ఇంకా రెండోది లేదు. ప్రశ్నిస్తే మరణం, వీడి నుంచి తప్పించుకోవాలి. దాంతో చాప కింద నీరులాగా ఇతని వ్యతిరేకులు ఊరంతా తయారయ్యారు. ఎప్పుడు ఏ రోజున తిరగబడిపోతారో తెలియదు. ఇలా అట్టుడు లోపల లోపల ఉంది. వీళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర సైన్య బలం ఉంది, డబ్బిచ్చి జనాల్ని కూడగట్టుకుంటామని వీళ్ళు ఇంకా కొంచెం సైనికులకు జీతాలు భత్యాలు అన్నీ పెంచి, వీళ్ళేం చెప్తున్నారంటే జీతం ఇస్తే తీసుకో, సమయం వచ్చినప్పుడు తిరగబడు అంతే. జీతాలు వద్దని ఎందుకంటే ఇప్పుడు తిరగబడద్దు, సమయం వచ్చినప్పుడు తిరుగుబాటు చేద్దామని అందరికీ ఒక్కొక్కళ్ళకి చెప్పి పెట్టారు. రకరకాల వ్యవహారాలు నడుస్తుండగా దసరా పండగ వచ్చేస్తుంది. ఎలా చేయాలి? దసరా పండగ వచ్చింది. దసరా పండగప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఊళ్ళో కళ్యాణిలో ఉత్సవాలు ఉంటాయి. ఊరంతా ఉత్సవ సంరంభంలో ఉంది. ఈ లోపల నుంచి దారులు తెలిసిన కులశేఖరుడు, అతనితో పాటు వీరసేనుడు, తర్వాత ప్రచండు, యువరాజైన వినయపాలుడు. యువరాజని రాజుగారికి తెలియదు, కానీ వీళ్ళు ఏం చేశారంటే రహస్య ద్వారాల గుండా కోటలోకి ప్రవేశించారు. ఓకే. ఈ దీంట్లో ఏంటంటే ఆ రోజున చిన్నవి ముఖాలకి చిన్న కవర్లు వేసుకునేది, ఒక రకమైన ఏమంటారు మన ముఖ కవచాలు వేసుకునే పద్ధతి ఉంది. అందరూ కూడా రకరకాల రాక్షసుల ముఖాలు అట్లా వేసుకుని తిరుగుతున్నారు. ఆ వేషాల్లో వీళ్ళు వచ్చేసారు. అక్కడి నుంచి వీళ్ళకి ఎవరెవరు రాజుగారికి అనుకూలంగా ఉన్నారని అనిపించిందో వాళ్ళందరినీ మీరు ఊరేగింపులో మొదటి లైన్లో ఉండండి. ఓకే. ముందు సైనికులు ఉంటారు ఒక లైన్, వాళ్ళ తర్వాత వరుసగా బారులుగా ఉంటారు కదా. ఫస్ట్ లైను ఆయుధదారులు ఎవరున్నారో వాళ్ళ వెనకాల ఉండాలి. సపోర్టర్స్ వెనకాల ఉంటారు. కారము, మందులు, రంగులు అందించే వాళ్ళు వెనకాల ఉంటారు. వరుసగా ఏమి లేరు వాళ్ళు. అంతమందిని వీళ్ళు గ్యాదర్ చేయలేరు, కొంతమందినే చేయగలిగారు. ఆ ఎవడు ఆయుధాన్ని ప్రయోగించగలను అని నమ్ముతాడో వాడు ఏం చేయాలి, సైనికులు వెనకే ఉండాలి. అనగానే సైనికుడిని పడగొట్టేసేటట్టు. సైనికులు కూడా ఎవరో కాదు, వాడు ఏమైనా గొడవ చేస్తే కొట్టడానికి. ఓకే. వీళ్ళ వాళ్లే కదా వాళ్ళు కూడా. సుమరేఖ తాలూకు పుట్టింటి నుంచి వచ్చిన రాజవర్మ పాత సైనికులు కొద్దిమందే. మిగిలిన వాళ్ళంతా పెద్ద పెద్ద జీతాలతో ఇక్కడ లొంగదీసి ఉంచుకున్న వాళ్ళు, భయపెట్టి ఉంచుకున్న వాళ్ళు, రాజదండనకి భయపడిన వాళ్ళు, ఏదో ఉద్యోగం చేసినా చేయాల్సిందేనని భావించేవాళ్ళు. ఈ గుంపు జనాభా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే సరే వీళ్ళేమో కోట లోపలికి ప్రవేశించారు. వీళ్ళ దగ్గర ఏం చేశారు, వీళ్ళు అడవిలోంచి ఒక ప్రత్యేకమైన చెట్టు ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి ఉంచుకున్నారు. దానికి ముఖానికి కవచం లేకపోతే తుమ్ములు దురదలు వస్తాయి. ఓహో. ఈ దసరా పండగ రోజున ఉత్సవం నాడు అపరాజితాదేవిని ఊరేగించి చెరువులో కలుపుతారు, నదిలో. ఆ రోజున వసంతం చల్లుతారు, బుక్కాలు చల్లుతూ ఉంటారు. ఊరంతా రంగులమయంగా ఉంది, అంతా రంగులు చల్లుతున్నారు. వీళ్ళేం చేశారు, ఈ పైకి వచ్చిన వాళ్ళ నలుగురు చేతుల్లోనూ వసంతం ఉంది. ఈ వసంతంలో వీళ్ళు ఆకుపొడి కలిపేశారు. ఈ దగ్గరికి వస్తూనే ఇలా ఊదే సాధనాలతోటి ఈ సుమరేఖ మీద, రాజవర్మ మీద ఆ రంగు చల్లేశారు. ఓకే. ఇక పెద్దగా తుమ్ములు సైనికుల మీద కూడా పడ్డాయి. ఇది చల్లిన నలుగురు మాత్రం ఒంటికి కవచాలు వేసుకున్నారు. వాళ్ళ ఒంటి మీద పడలా, వాళ్ళ ముక్కులోకి వెళ్ళలా. ఎవరో దూరంగా నిలబడి ఉన్న సైనికులకి వీళ్ళ మీద రంగులు చల్లకూడదు. రాజు రాణి మీద ఎవరు చల్లుతారు? అవును, రాణిగారు, ఆవిడ అన్నయ్య, రాజప్రతినిధి. కింద ఊరేగింపంతా ఊరంతా రంగులమయం, ఎవరి మొహం ఎవడికి ఏమీ కనిపించట్లా. ఈ చల్లబడిన రంగుల్లో సైనికులు కూడా తెలియలే, దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద కూడా అది పడిపోయింది. ప్రతివాడు చేతులు కోకేసుకుంటున్నాడు, మొహాలు కోకేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా తుమ్మేసుకుంటున్నారు. వీళ్ళ మీద ఎవరో రంగులు చల్లారని చుట్టుపక్కల దూరంగా ఉన్న సైనికులు పరిగెత్తుకొస్తే ఈ నలుగురు, ఇప్పుడు తుమ్మేవాడెవడో తుమ్మని వాడెవడో తెలియదు ఆ గుంపులో, అంతే వాళ్ళ మీద పడి చాలా మంది వీళ్ళని పట్టేశారు. వాళ్ళకి అంగరక్షకులుగా ఉన్న వాళ్ళందరినీ పడుకోబెట్టేశారు వీళ్ళు. ఇంకా ఊళ్ళో ఊరేగింపు నడుస్తుంటే ఒక్కొక్క చోట
అగో పైన సుమరేఖని రాజవర్మని పట్టేశారని కానీ సైనికుల్లో కొందరు తిరగబడంగానే ఈ వెనకాల ఉండేలు బద్దలు అట్టడి చిన్న చిన్న సాధనాలు కూడా పట్టుకున్న వాళ్ళు కూడా సైనికుల మీద తిరగబడిపోయి అందినవాడు అందినట్టు ఒక్కొక్క సైనికుడిని పెడరెక్కలు విరిచి కట్టిపారేశారు. ఓకే. ఒక్కడు వరే వదలంటారా నేను మీ వాడినే అన్నవాడిని వదిలేశారు, గింజుకున్న వాడిని కట్టేశారు. ఊరేగింపు ఆగి అమ్మవారిని చెరువు దగ్గరికి పెట్టేశారు కల్లా 70% సైనికులకి తాళ్లే ఉన్నాయి. జనాలే మోసపోతున్నారు ఊరేగింపుని. అమ్మవారిని పూజారులు వాళ్ళు వీళ్ళు చెరువులోకి దింపేశారు. నదిలోకి దింపేసి వెనక్కి తిరిగి వస్తూ ఏం చేశారు, ఇంక ఈ సందడి ఏముండదు, ఎవరి దారిని వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోతారు కదా. వీళ్ళల్లో చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి తాళ్ళు కట్టేసిన సైనికులను ఈడ్చుకొచ్చారు కొంతమంది. దేవాలయపు వ్యవహారం అంతా ముగిసిపోయింది, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ సభాభవనం దగ్గరికి, కోట దగ్గర గుమ్మం దగ్గరికి లాక్కొచ్చేసారు. లాక్కొస్తే కొంతమంది ఒక్కొక్కడు వరే బుద్ధి గడ్డి తిన్నారా నాయన, ఎవరు దొరికారు, మనకి యువరాజు దొరికాడా, మహారాజు దొరికాడా, దేనివల్ల ఇదంతా చేస్తున్నారా, ఈ గలభా ఎందుకురా అంటే మహారాజే ఆయన తప్పించుకున్నాడు అనగానే కొంతమంది తాళ్ళోడు వేసుకున్నారు స్వతంత్రంగా. ఓకే. ఒక ఇంతలో పెద్ద కొమ్ము బూర మోగింది, కోట వశమైపోయింది అని రాజుగారు ప్రవేశించాడు. అన్ని సంవత్సరాల తర్వాత రాజు నా కోట మీద చూస్తుంటే సంతోషించారు. ఆయన గడ్డం మీసని నెరిసిపోయినాయి, తలకాయ ముగ్గుబుట్టు అయిపోయింది, ఉంగిపోయాడు మనిషి. మరి 20 సంవత్సరాలు అయిపోలా. పిల్లలు కూడా లేటుగా పుట్టాడు ఆ పిల్లాడు, 50 దాటిపోయినాయి. ఓకే. అందరూ కేకలు పెట్టారు, సంతోషించారు. అక్కడి నుంచి అంతా సభాభవనం మొత్తం తెరిచేశారు, అన్ని గేట్లు లోపలికి ప్రవేశపెట్టారు. సుమరేఖను కూడా పట్టేశారు. ఆవిడ మొత్తం రాజుగారి పూర్వోత్తరపు నగలన్నీ వేసుకుని తయారైంది ఊరేగింపు చూడడానికి. నగలన్నీ ఒలిపించి తీసుకొచ్చేసారు. సుమరేఖని రాజవర్మని ఇద్దరిని పట్టుకొచ్చాక ఈవిడ్ని అడవిలో వదిలిపెట్టేయండి కట్టుబట్టలతోటి, రాజవర్మని వధించండి. ఇక వాళ్ళకేం ఆసరా లేదు. ఎవరెవరు సైన్యాన్ని తెచ్చుకున్నారో వాళ్ళందరినీ ఊచకోత కోసేశారు. అవతల నుంచి వచ్చారు కదా, వాళ్ళలో కొంతమందిని వదిలిపెట్టా, యువరాణితో యువరాణితో వెళ్ళిపోతారని వదిలిపెట్టా, వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేయొచ్చు. వాళ్ళలో కొంతమంది తిరగబడ్డప్పుడే కొట్టేశారు. అంతేగా, పడుకున్న వాళ్ళు పడుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. అందరినీ పట్టేసుకున్నారు. అప్పుడు ఈ మొత్తం జనం అంతా చేరారు. ఆయన చెప్పాడు, నా పొరపాటు వల్ల, సౌందర్యం పట్ల వ్యామోహం వల్ల నేను సుమరేఖకి లొంగిపోయాను. ఆమె చెప్పిన మాట విన్నాను. అన్యాయంగా గర్భవతైన మణిమాలాదేవిని పంపించేశాను. ఆమె జీవించుందో, ఎవరన్నా చిరంజీవి జన్మించాడో లేదో కూడా మనకు తెలీదు. అత్యంత విశ్వాసపాత్రుడైన సైన్యాధిపతినేమో ఉరిదించాము. ఆ తర్వాత ఇంకా నాకు కూడా జీవితేచ్చిపోయింది. ఒక అనాసక్తి మొదలయ్యాక వీళ్ళు నన్ను అందులో బంధించేశారు. రాజ్యంలో మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సిస్టమ్ని కూడా వీళ్ళు మార్చేశారు. వాళ్ళ ఊళ్ళలో ఏం చేస్తారో అదే చేశారు. ఇక ఈ పొరపాటు జరగదు. కానీ మణిమాల ఎక్కడుందో తెలిస్తే బాగుంటుందంటే వీళ్ళు మహామంత్రి చెప్పాడు, మణిమాలదేవి ఎక్కడుంటుంది ప్రభు, అంతఃపురంలోనే ఉంది, పదండి అని తీసుకెళ్తే ఇక ఆశ్చర్యపోయాడు భార్యను చూసి ఆయన. ఆవిడ పెద్దదయ్యింది, మరి భార్యను కావలించుకున్నాడు, చాలా సంతోషించాడు. సంతానం కలిగింది, అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు అని అడిగితే అప్పుడు వినయపాలుడిని ప్రవేశపెట్టారు. మిమ్మల్ని తప్పించినవాడు, ఈ రాజ్యానికి మళ్ళీ మిమ్మల్ని రాజుగారు రప్పించినవాడు మీ కుమారుడే. పారాయణ స్వామి వారు ఇది చేయగలిగారు. అడవిలో ఆ చివరున్న ఆయన దగ్గరికి అప్పుడు మొట్టమొదట సుమంత్రుడు ఈవిని తీసుకెళ్ళాడు కదా, అతను చెప్పాడు, నేనే పారాయణ స్వామి వారి ఆశ్రమంలో దింపాను. చిరంజీవి అక్కడే పెద్దవాడయ్యాడు, నేను 4-5 సార్లు వెళ్ళి చూశాను, ఆయనే అన్ని విద్యలు నేర్పించారు. ఆ సుమంత్రుడు కూడా వచ్చి కొన్ని విద్యలు, రాజుగారు అంగరక్షకుడు కదా అతను, ఆ రథంతోలే అతను కూడా కొన్ని విద్యలు నేర్పించాడు అని చెప్పాక ఇంకేముంది, ఇక వెంటనే ఈయన తనని మళ్ళీ రాజుని చేసినందుకు పెద్ద ఉత్సవం చేసి కొడుకుని యువరాజుని చేస్తూ చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచేసరికల్లా వాళ్ళలో బోళ్ళంతమంది మా అమ్మాయిని ఇస్తాం, మీ అబ్బాయి 20 ఏళ్ల వాడు, వివాహయోగ్యమైన వయసే కదా, యువరాజు అయ్యాడు, రేపెప్పుడో మహారాజు అవుతాడు, పైగా ఇంత ప్రబంధాన్ని నడపగలిగిన వాడు రాజ్యాన్ని నడపలేడు, మా పిల్లని ఇస్తామంటే మా పిల్లని ఇస్తామని, కోట్లు కట్నం ఇస్తామని, అర్ధరాజ్యం ఇస్తామన్న వాళ్ళు కొంతమంది, మొత్తం రాజ్యం ఇచ్చేస్తామన్న వాళ్ళు కొంతమంది. ఈ ఊళ్ళో కూడా కళ్యాణిలో కూడా బ్రహ్మాండమైన కోటీశ్వర్లు వాళ్ళు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా మా పిల్లని కూడా చేసుకోండి అని వాళ్ళు కోటాను కానుకలు పెడతామని. ఈ మొత్తం వీళ్ళంతా ఇన్ని పెళ్లి సంబంధాలు 15-20 ఇచ్చేసరికల్లా రాజుగారు అన్నాడు, వీళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోను, నీకు వీళ్ళతో వివాహం చేస్తాను అమ్మాయితో. అంటే ఇతను అన్నాడు, అట్లా కాదు, మామూలుగా
వర పరీక్ష ఉంటుంది, నేను వధు పరీక్ష చేస్తాను. పౌర్ణమి నాటికి రాజకుమార్తెలందరినీ ఎవరెవరిని నా కోసం వివాహం కోసం మీరు అడుగుతున్నారో వాళ్ళందరినీ రాజభవనంలో ప్రవేశపెట్టండి, వాళ్ళల్లో ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటాను అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. ఇప్పటిదాకా ఏమిటి మన వీళ్ళకి తెలిసింది స్వయంవరం అంతే, రాజకుమార్తె వరించటం. ఎప్పుడు యువరాజులు వరిస్తామంటారు. యువరాజు వరించడం అంటే ఏ ఫోటోనో చూసి ఎక్కడైనా రోడ్డు మీద చూసి వరించడాలే కానీ ఇట్లా 15 మందిలో నేను ఒకతను సెలెక్ట్ చేసుకుంటాను అనేది ఆ రోజుల్లో లేదు సిస్టమ్. అవును. అయితే ఒకళ్ళిద్దరు రాజులు ఏమన్నారంటే దానికేముంది, ఇప్పుడు ఇదేం సిస్టమ్ ప్రకారం జరిగింది, 20 ఏళ్ళ నుంచి ఆ అడవిలో ఉన్న పిల్లాడి వాళ్ళు యువరాజు అవలా, అతని పద్ధతి ఏమిటో చూద్దామన్నారు. కొంతమంది సంపన్న గృహస్థులు కూడా దీనికి ఒప్పుకున్నారు. మొత్తం మీద ఒక 20 మంది అమ్మాయిల్ని పంపించారు. ఆ రోజున ఏం చేశారట, పౌర్ణమి నాటి రాత్రి సాయంకాలం ఈ విందు జరిగింది. అతను అప్పుడప్పుడు వస్తున్నాడు కానీ పెద్దగా ఎవరి పట్ల ఆ అబ్బాయి శ్రద్ధ పెడుతున్నట్టు కనపడలే. విందు భోజనం చేస్తున్నప్పుడు మాత్రం అటు ఇటు ఇట్లా వరుసగా కూర్చోబెట్టారట యువరాణులందరినీ బల్లలేసి. వాళ్ళందరూ భోజనాలు చేస్తుంటే 2-3 సార్లు వాళ్ళ మధ్యలో తిరిగాక భోజనం అయిపోయింది, విందు ముగిసింది. వాళ్ళు లేవబోతుంటే ఎవరు లేవకండి కూర్చోండి అన్నాడు. అన్నాక ఒక్కసారి ఆకులన్నీ చూశాడట. చూసి అవంతి నగర రాజకుమార్తె అవంతికని పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. మరి చక్కటిది సరే ప్రకటించేశారు కదా, సరే వివాహం సుసంపన్నమైంది, వివాహం నిశ్చయమైంది, అరిచారు, కేకలు పెట్టారు. అవంతి రాజుగారేమో వచ్చి తాంబూలాలు అవి ఇచ్చాడు, అమ్మాయితో చేతికి దండిచ్చి వేయించారు. అన్నీ అయ్యాక మిగిలిన రాజుల కుటుంబాల్లో ప్రతి వాళ్ళు రాజుగారిని అడిగారట ఏ విషయం పట్ల ఇతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఏం చూసి, ఏం టెస్ట్ పెట్టాడు, వధు పరీక్ష ఎట్లా చేశాడు. అతను నిన్నటి నుంచి వీళ్ళు ఇక్కడే ఉన్నారు, చతుర్దశి నాడు ఉన్నారు. అతను ఎవరితోటి మాట్లాడలేదు, ఎవరి దగ్గరికి పెద్దగా వెళ్ళలేదు, భోజనాల వేళే వచ్చాడు. ఏం చూసి నిర్ణయించాడో చెప్పమన్నారు. చెప్పమంటే సరే అప్పుడు రాజుగారు అడిగారు, ఈయన ధర్మపాలుడు వినయపాలుడిని అడిగాడట, నువ్వు ఏ విషయం చూసి అంటే ఏ పాయింట్ని వల్ల ఈ అమ్మాయిని భార్యగా ఎన్నుకున్నావు అంటే అప్పుడు అతను చెప్పాడు. ఈ కథ కన్క్లూజన్ అనమాట. అతను అడవిలో పెరిగాడు, ఆహారం యొక్క విలువ చాలా బాగా తెలుసు. ఓకే. అడవిలో భోజనాలు చేసేవాళ్ళు మనకు వల్ల ఇంత వండుకుంటారా, కావాల్సింది వండుకుంటారు. చెట్లకు 100 కాయలు కొయ్యరు, ఒక కాయ కోసం తిని 2-3 కాయలు తిన్న కడుపు నిండాక ఇంకా కాయలు కొయ్యరు. అవునా? అవును. జాగ్రత్తగా ఉంటారు. అన్ని కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పడేసి ఆ పద్ధతి కాదు కదా అసలు. అయితే అతను ఏం చెప్పాడంటే ఈ మొత్తం వడ్డించిన ఆహారంలో బంగారు రేకులు వేసిన హల్వాలతో పాటు, గులాబీ రేకులతో చేసిన హల్వాలతో పాటు సామాన్యులు తినేటువంటి గంజి, సాధారణ అన్న పాయసం కూడా వడ్డించారు. చాలామంది ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అన్నీ వడ్డించుకుంటారు, పారేస్తారు, ఎక్కువ వదిలిపెట్టేస్తారు, తోసేస్తారు. రుచి చూసి కాస్త ఇంతుంటే అంత బాగుండకపోయినా ఆ కాస్త తినేసేవాళ్ళు కొంతమంది అయితే అది తినరు, ముట్టుకోరు. అసలు ఇది నాకు ఇష్టం లేదని ఉంటే ఉంటుంది, ఆకులు తెచ్చారు కాబట్టి వడ్డిపిస్తారు కానీ తినరు. తర్వాత శుభ్రంగా తినరు, మొహానికి అంటించుకునేవాళ్ళు కొంతమంది తింటుంటే పెద్దవాళ్ళకి అంటుతుంటాయి. అక్కడి నుంచి చెయ్యంతా పూసుకుంటారు ఇంకొంతమంది, చుట్టూతా పోసుకుంటారు ఇంకొంతమంది. శుచి శుభ్రం లేదు, జాగ్రత్త లేదు, మర్యాద లేదు ఆహారం పట్ల. ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు, నాకు నచ్చల. అవంతిక తనకు కావాల్సిందే వడ్డించుకుంది. బంగారు రేకులు పైన పరిచిన హల్వా పాయసం తిన్నట్టుగానే గంజిని కూడా రుచి చూసి తీసుకుంది. తన ఆకులో వడ్డించిన ఏ పదార్థమూ ఆమె పారేయలేదు. ఆమె అరిచేతికి అన్నం అంట్ల. అందుకని లేవద్దు అని అన్ని ఆకులు చూశాడు కదా, ఏ పదార్థమూ పారేయలేదు, చుట్టూతా పోసుకోలేదు, ఒంటి మీద పడలేదు. అంటే ఈమెకి జాగ్రత్త, శుచి, శుభ్రత ఉన్నాయి. వడ్డించిన ఆహారం పట్ల భగవంతుడు ఇచ్చిందని ఇది ఉంది, మర్యాద ఉంది, గౌరవం ఉంది. నాకు అది కావాలి. నేను అడవిలో పెరిగాను, ఆహారాన్ని వృధా చేసేవాళ్ళు నాకు నచ్చరు. దొరికింది కదా అని వేసుకోవటం, అక్కర్లేదు కదా అని పారేయటం, ఈ 2 విధానాలు సరైనవి కాదు. ఒక రాణికి ఉండవలసిన లక్షణం అది కాదు. దొరికినవన్నీ తీసుకోకూడదు, అవసరం లేదని విసిరేయకూడదు. అందుకని నేను అది లేకుండా కావాలనుకున్నాను, అట్లా సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు రాజులు. కొంతమంది యువరాణులకి తట్టింది, మనం అన్నీ వేసుకున్నాం ఏమీ తినలేదని, కింద మీద పోసుకున్నామని, బట్టల మీద పడిపోయిందని, అన్నీ రుచి చూడలేదని, భగవంతుడు ఇచ్చిన దాని పట్ల మనకు మర్యాద లేదని, యాటిట్యూడ్ అవన్నీ మార్చుకోవాలని, ఇక ముందు ఇలా చేయకూడదని వాళ్ళకు కూడా అర్థమైందట.
ఇంత ప్రత్యేకమైన మనస్తత్వము పద్ధతి ఏర్పడడానికి ఈ దారి వేసినటువంటి ఆయన గురుగారు అందరూ చాలా మెచ్చుకున్నారు. మీ వల్లే ఈ ఇతను యువరాజు ఇంత చక్కటివాడిగా తయారయ్యాడని. తర్వాత వివాహంతో పాటు అబ్బాయిని వినయపాలుణ్ణి రాజును కూడా చేసేసారు. రాజుగారి భార్యతోటి నేను వానప్రస్థం తీసుకుంటా, కానీ నేను అడవిలోకి వెళ్ళను, నా భార్యతో హాయిగా అంతఃపురంలో నేను కాలక్షేపం చేస్తా, రాజ్యం బాధ్యత మీది అని కులశేఖరుణ్ణి మంత్రిగా, వీరసేనుణ్ణి సైన్యాధ్యక్షుడిగా చేసి రాజ్యాన్ని, కళ్యాణి రాజ్యాన్ని వినయపాలుడికి అప్పచెప్పాడు. చీకట్లో చిన్నరాజు సమాప్తం. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.